మీ మధ్య ఉన్న సమయాలన్నీ హెబ్రీలకు రాయబడిన పత్రికను ఆధారంగా చేసుకుని కొన్ని సందేశాలు ఈ పుస్తకం నుంచి మీకు చెప్పేందుకు నేను పురుకొల్పబడతా ఉన్నాను. రాసుకోని ఆసక్తి ఉన్నవాళ్ళు శ్రద్ధగా మీరు రాసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే ఈ మాటలు నాకేంటి అనే మనసుతో మనం వినగలిగితే ప్రభు యొక్క ఆ మెల్లని స్వరాన్ని మనం వినడానికి వీలుంటుంది. సరే, ఆరంభిద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానానికై అనుగ్రహించినట్లు ఆయన వైపు చూద్దాం. చిన్న ప్రార్థనతో మరోమారు ప్రభు యొక్క సన్నిధిని ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మీ విశేష కనికరము చొప్పున నర్సరావుపేట పట్టణమందు మీరు ఏర్పాటు చేసుకున్న ఈ స్థానిక సంఘమును బట్టి, ఈ సంఘ పరిచర్యలో ప్రయాసపడి సంఘ స్థాపన జరిగేందుకు, సంఘం క్రమేపీ అభివృద్ధి చెందేందుకు ప్రయాసపడిన అనేక మంది దైవదాసులను గూర్చి విని మనసారా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈరోజు రేపు మా ప్రియులు కలిగి ఉన్న ఈ సమావేశాలలో మేమంతా నీ వాక్య సముఖమునకు చేరి వస్తున్నాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మా ఆత్మల క్షేమం కొరకు నీ మాటలు మా మధ్య విడుదల చేయండి. ప్రభువా, మెట్టుకు మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని ఈ స్థలంలో బహుగా హెచ్చించినట్లు మా అందరి ఎడల మీరే మీ కృపాకార్యం చేయమని, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, నీ పిల్లల సావాసాన్ని ప్రేమించి ఆసక్తితో చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, హెబ్రీయులు అనగా యూదా మతానికి చెందినవారు. వారి యొద్దకు సువార్త వచ్చిన తర్వాత క్రీస్తును వారు అంగీకరించి ఆయన్ను నమ్మి వెంబడించి వారు క్రైస్తవులుగా చేయబడ్డారు. వారు క్రైస్తవులు అయిన తర్వాత
వారు చాలా ప్రతికూలమైన పరిస్థితులు అనుభవించవలసి వచ్చింది. వారికి సంభవించిన ప్రతికూలమైన పరిస్థితులన్నీ ఈ పత్రికలోనే ఒక 3 వచనాల్లో వ్రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు మనం గమనించగలిగితే వారు ఎదుర్కొన్న పరిస్థితులు స్పష్టంగా మనకి కనబడతాయి. చదువుతాను, ఆ మాటలు హైలైట్ చేస్తాను, గమనించండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఈ వచనములో శ్రమలు అలాగనే పోరాటము, ప్రభువుని నమ్మిన తర్వాత వారు ఎదుర్కొన్న పరిస్థితులు. శ్రమలు శరీరానికి సంభవిస్తాయి, పోరాటం ఆత్మకు సంభవించిన ప్రతికూలత. ఈ 2 చాలవన్నట్టు 33వ వచనం చూడండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి అని రాసి ఉంది. ఈ 33వ వచనంలో మళ్ళీ ఒక 2 నిందలను బాధలను, అది ప్రభువును అంగీకరించిన తర్వాత వారు ఎదుర్కొన్న ప్రతికూలమైన పరిస్థితి. అది ఇప్పటికి 4 అయినాయి: శ్రమలు, పోరాటము, నిందలు, బాధలు. 34వ వచనంలో మరో 2 పరిస్థితులను మనం చూస్తాం. ఎలాగనగా, మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయిన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. ఈ 34వ వచనంలో కొంతమంది జైలు పాలయ్యారు. ప్రభువుని నమ్మి వెంబడించిన కారణం చేత వారు ఖైదు పాలు కావలసి వచ్చింది. మరికొంతమంది ఆస్తులు కోల్పోతున్నారు. ప్రభువును నమ్మిన వీరి ఆస్తుల మీదకు వచ్చి లూటీ చేస్తున్నారు. ఆ కారణం చేత వారు ఆస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఈ 32 నుంచి 34 వచనాలలో 6 ప్రతికూలమైన పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వచ్చింది. శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, జైలు పాలవ్వడం, చివరగా ఆస్తులు కోల్పోవడం. ఈ 6 పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ ప్రభువునందు స్థిరులు కాదు కదా. మరికొంతమంది బలహీనులు కూడా సంఘములో ఉంటారు. హెబ్రీయుల్లో కూడా కొంతమంది బలహీనులుండి యేసుక్రీస్తును నమ్మాము, వెంబడించాము, ఏం ప్రయోజనం మనకు కలిగింది? ఇంత జటిలమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వచ్చింది గనక ఆ యేసు ప్రభుకి ఒక నమస్కారం పెట్టి, ఈ క్రైస్తవ్యానికి ఒక సలాం కొట్టి మనం వెనక్కి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు. సరే, వారు అలా అనుకున్నటువంటి ఆ నేపథ్యంలో దేవుడు వారి మీద తన విశేష కనికరాన్ని ఉంచి వారిని ప్రోత్సహించేందుకు, వారిని ధైర్యపరిచేందుకు, వారు చేయవలసిన ఆత్మ సంబంధమైన యాత్ర వారు సరిగా చేయు నిమిత్తం దైవజనుడిని ప్రేరేపించి ఈ పుస్తకాన్ని వ్రాయించాడు. తెలుగు బైబిల్లో ఇది అపోస్తలుడైన పౌలు రాసిన, హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. కానీ ఆదిమ గ్రీకు భాషలో ఇది పౌలు రాసినట్టు లేదు. అయితే హెబ్రీ పత్రికను తర్జుమా చేస్తున్నప్పుడు రాజైనటువంటి జేమ్స్ గారి యొక్క, కింగ్ జేమ్స్ పర్యవేక్షణలో దీని యొక్క తర్జుమా జరుగుతున్న ఆ క్రమంలో కొంతమంది బైబిల్ పండితులు ఇంత పాండిత్యం ఉన్నటువంటి వాడు పౌలే అయి ఉంటాడు కాబట్టి ఇది పౌలే రాసి ఉంటాడని కింగ్ జేమ్స్ వెర్షన్లో మొట్టమొదట పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక అని వచ్చింది. దానిని రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ RSV బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్గా తర్జుమా చేశారు. తెలుగు బైబిల్ తర్జుమాకు ఆదిమ హెబ్రీ గ్రీకు ప్రతులను వాడిన ఎక్కువ మన వాళ్ళు ఆధారంగా చేసుకున్నది RSV బైబిల్ కాబట్టి
తెలుగు బైబిల్లో అపోస్తలుడైన పౌలనే వచ్చింది. తమిళ్ బైబిల్లో అట్లా ఉండదు, కన్నడలో కూడా అట్లా ఉండదు. వారు ఆర్ఎస్విని కానీ కేజీవీని కానీ వారు వాడుకోలేదు. సరే, ఏదేమైనా కానీ ఎవరు రాశారు అన్న ప్రశ్నకు చాలా వాదనలు ఉన్నాయి. పౌలు రాయలేదు అనేవాళ్ళు కొంతమంది అయితే, రాశాడు అనేవాళ్ళు కొంతమంది, లేదు వాక్య పరిజ్ఞానమున్న మరో వ్యక్తి రాసి ఉంటాడు, బహుశా అపోల్లో అయి ఉండవచ్చు అనేది కూడా ఒక వాదన ఉంది. చివరికి వాక్యం బాగా అపోల్లో లాంటి వాడికే నేర్పించిన బహుశా ప్రిస్కిల్లా రాసిందేమో అనేది కూడా ఒక వాదన ఉంది. ఈ వాదనల సంగతి మనకెందుకు, ఎవరు రాశారు అని అంటే దానికి మంచి జవాబు నాకు తెలియదు. అర్థమవుతుందా మీకు? ఎవరు రాశారు నాకు తెలియదు. ఈ పుస్తకంలో కూడా పలానా వ్యక్తి రాసినట్టుగా పుస్తకంలో ఎక్కడ దాన్ని ఇంటర్నల్ ఎవిడెన్స్ లేదు గనక పౌలే రాశాడా అంటే పౌర్ స్టైల్ అది కాదు. అసలు ఈ పత్రిక ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక కథ చెప్పడం లాగా స్టార్ట్ అవుతుంది. పత్రిక రాసినట్టు ఉండదు. పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అంటాడు. ఇది పత్రిక స్టైల్ కాదు. పౌలు ఎప్పుడు పత్రికలు రాసినా తన స్టైల్ వేరు. మళ్ళీ విడ్డూరం ఏంటంటే ఈ పత్రిక రాయడం ఆరంభం కథలాగా ఆరంభించబడింది. మధ్యలో ఉన్నటువంటి సందేశం అంతా ఇదో ప్రసంగం లాగా ఉంటుంది. చివరకు వచ్చేసరికి ఒక పత్రిక లాగా ముగించినట్టు ఉంటుంది. ఆ కారణం చేతనే పౌలు అయ్యుండకపోవచ్చును అనేది ఒక వాదన. సరే, ఎవరైతేనేమి ఈ పుస్తకంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువసార్లు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పొచ్చున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పొచ్చున్నాడు అని కనబడుతుంది. అంతెందుకు ఈరోజు మనం చదివిన 7వ వచనంలో కూడా అదే రాసిందిగా. ఏమని చదువుతా 3:7లో, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పొచ్చున్నాడు. ఈ పదం చాలా పర్యాయాలు ఈ పుస్తకంలో కనబడుతూ ఉంటుంది. అందుచేత ఇది ఈ పుస్తకం పరిశుద్ధాత్మ ప్రేరణచుని రాయబడింది కాబట్టి దైవావేశం వలన వ్రాయబడిన లేఖనాల సంపుటిలోనికి హెబ్రీలకు రాసిన పత్రిక కూడా వచ్చింది. సరే, ఇప్పుడు విషయం చెప్తాను వినండి. శ్రమలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, జైలు పాలయ్యారు, ఆస్తులు కోల్పోతున్నారు. ఈ క్రైస్తవ్యంలో ఉండక వచ్చే లాభం ఏంటి అనేటువంటి బలహీనమైన ఆనాటి యోధా క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. ఈ శ్రమలు పోరాటాలు వస్తే ధైర్యం తెచ్చుకుని ముందుకే పోవాలి కానీ వెనుకంచ వేయటం మంచిది కాదు అని ఆ ఆలోచన దైవజనుల మనసులో ఉంచుకోగా పరిశుద్ధాత్ముడు దాన్ని ప్రేరేపించి ఈ మంచి పత్రికను రాయించాడు. అందుకే చూడండి ఈ మాట ఎట్లా కనబడతాయో. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 30 చివరి 2 వచనాలు, 38, 39 చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మక సంతోషం ఉండదు. అయితే మీరు నశించుటకు వెనుక తీయవారము కాక, మనము నశించుటకు వెనుక తీయవారము కాక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అని అంటాడు. ఒకవేళ మనం వెనుకంజ వేసామనుకోండి, ఏంటట, వెనుకంజ వేసేవారు దేవునాత్మక సంతోషం కలిగించలేరు. అలాగనే వెనుకంజ వేసేవారు తమ ఆత్మను నశింపజేసుకునే ప్రమాదం ఉంటుంది. కనుక వెనుకంజ వేయకండి. శ్రమలు వచ్చినా పోరాటాలు వచ్చినా నేను యేసును వెంబడించడానికి తీర్మానించుకున్నాను. నేను వెనుదిరగను, నేను వెనుకాడను, నేను వెంబడిస్తాను అనే మాట మీద అవ్వాలి. కాబట్టి మీరు ఈ 6 రకాల ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయని మీరు ప్రభుని విడిచిపెట్టకండి, ఈ మార్గాన్ని వదిలిపెట్టకండి, ఆత్మీయతను కోల్పోకండి అని ఈ పుస్తకం రాయడం వెనకాల ఉన్న ఇవంటి అద్భుతమైనటువంటి నేపథ్యం అది. అయితే ఈ 13 అధ్యాయాలు ఈ పుస్తకంలో ఉంటాయి కదా. ఈ 13 అధ్యాయాల్లో కూడా దేవుని సేవకుడు ఆనాటి యోధా క్రైస్తవులకు, హెబ్రీ క్రైస్తవులకు మీరు యేసు క్రీస్తునందు లేక దేవుని యందు మీ యూద మతంలో ఉన్నప్పుడు మంచివి అనుభవించారు. మంచివి అవి దేవుని వల్ల వచ్చాయిగా. మీకు ఇవ్వబడినటువంటి యాజకత్వమైన, మీకు ఇవ్వబడినటువంటి
పాత నిబంధన ధర్మశాస్త్రమైన, మీకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్ష గుడారపు ఆరాధనైనా, మీకు ఇవ్వబడిన జంతు బలులైనా అవన్నీ కూడా మంచివే, దేవుడే ఇచ్చాడుగా మీకు. కానీ ఈ మంచి వాటిని పట్టుకొని శ్రేష్టమైన వాటిని పోగొట్టుకోవద్దు. యేసుక్రీస్తులో ఇప్పుడు మీకు శ్రేష్టమైన ఉన్నాయి అని చెప్పి ఈ 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైన విషయాలు దైవజనుడు ఇక్కడ మెన్షన్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. మీకు రాసే ఓపిక ఉంటే వరుసగా చెప్తాను, ఒక్కొక్కటి రాసుకునండి. అప్పుడు నేను ఎక్కడికి పోయినా మీరు నాతో కలిసి రావడానికి వీలుంటుంది. ఎక్కడికి పోయినంటే శ్రీకాకుళం పోయినా కాదు. ఏమంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను ఎటు ట్రావెల్ చేసినా నా వెనకాల కొంచెం మీరు కలిసి ప్రయాణం చేయగలుగుతారు. సరే, 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైన సంగతులు రాశాడు. చాప్టర్ నెంబర్ 1 మొదటి అధ్యాయంలో శ్రేష్టమైన వ్యక్తి అని యేసు గురించి రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక శ్రేష్టమైన వ్యక్తి. ఎవరికంటే శ్రేష్ఠుడు అంటే ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. అదే మొదటి అధ్యాయం. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఇదే ఫస్ట్ చాప్టర్. తర్వాత 2వ అధ్యాయం దగ్గర రాగానే యేసుక్రీస్తునందు మీకు శ్రేష్టమైన రక్షణ ఉంది. యూదు మతములో మీకు ఉన్న రక్షణ అది మంచిదే, శ్రేష్టమైనది కాదు. కానీ యేసుక్రీస్తునందు క్రైస్తవ్యంలో మీకున్న రక్షణ శ్రేష్టమైన రక్షణ. అందుకే 2వ అధ్యాయం అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుంటాము అని అంటాడు. అది 2వ అధ్యాయం. మీరు 3వ అధ్యాయంకి వచ్చామనుకోండి, యేసుక్రీస్తునందు మీకు ఉన్న పిలుపు శ్రేష్టమైన పిలుపు అంటాడు. యోధ మతములు ఉన్నప్పుడు మీరు పిలువబడ్డారే గాని అది భూ సంబంధమైన పిలుపు, అది కనానుకు చేరే పిలుపు. యేసుక్రీస్తునందు మీకున్న ఈ పిలుపు శ్రేష్టమైన పిలుపు, ఇది పరలోకానికి చేర్చే పిలుపు. నాతో ఉన్నారా మీరంతా? 3 చెప్పాను, 4వ చెప్తాను వినండి. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు మీకు శ్రేష్టమైన విశ్రాంతి ఉంది. మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మీకున్న కనాను విశ్రాంతి అది తాత్కాలికమైన విశ్రాంతి. కానీ యేసుక్రీస్తునందు మీకు ఉండేటువంటి విశ్రాంతి శ్రేష్టమైన విశ్రాంతి అని 4వ అధ్యాయంలో ఆ శ్రేష్టమైన విశ్రాంతిని గురించి ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తాం. తర్వాత 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు మీరు యాజకులైనారు, మీరు శ్రేష్టమైన యాజకత్వానికి పిలువబడ్డారు అని రాస్తాడు. పాత నిబంధనలో మీరు పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహమే, నో డౌట్. కానీ యేసుక్రీస్తునందు మీరు మరి శ్రేష్టమైన యాజకత్వానికి మీరు పిలువబడ్డారు అని చెప్తాడు 5వ అధ్యాయం. సరే, 6వ అధ్యాయంలో మీ ముందున్న గురి శ్రేష్టమైన గురి అని మన గురిని గురించి మాట్లాడతాడు. అది చాలా మంచి అధ్యాయం. 7వ అధ్యాయం దగ్గరకు రాగానే, వింటున్నారా లేదా? 7వ అధ్యాయం దగ్గర రాగానే యేసుక్రీస్తునందు మీకు శ్రేష్టమైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. యేసు యాజకుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, గొప్ప ప్రధాన యాజకుడు. కనుక 7వ అధ్యాయం అంతా గొప్ప ప్రధాన యాజకుడైన యేసును గూర్చిన సత్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు మీరు శ్రేష్టమైన నిబంధనకు పిలువబడ్డారు. మీ నిబంధన పాత నిబంధన. ఆ నిబంధనలో చాలా లొసుగులు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తునందు మీకు ఇవ్వబడిన నిబంధన క్రొత్త నిబంధన, అది మరి శ్రేష్టమైన నిబంధన అని 8వ అధ్యాయంలో చెప్తాడు. 9వ అధ్యాయంలో మీరు ఆరాధించడానికి పిలువబడింది మీరు ప్రత్యక్ష గుడారం ఉండే షిలోహుకి కాదు, లేకపోతే దేవాలయం ఉన్న యెరూషలేముకే కాదు. ఇప్పుడు మీరు శ్రేష్టమైన ఆరాధన స్థలానికి పిలువబడ్డారు. మీరు ఆరాధించినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు, మీరు స్తుతులు చెల్లించినప్పుడు మీరు మనుషుల భూమి మీదనే ఉంటారు కానీ మీరు పరలోకానికి చేరుకుంటారు. మీ శ్రేష్టమైన ఆరాధనా స్థలం అది పరలోకపు గుడారం అని ఆ షిలోహును గురించి మాట్లాడతాడు. సరే, 10వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మీరు శ్రేష్టమైన బలి అర్పణ దగ్గరికి వచ్చారు. పాత నిబంధనలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు మీరు జంతు బలుల కింద మీరున్నారు.
గొర్రెనో మేకనో కోడిదూడనో మీ పక్షంగా మరణించవలసి వచ్చింది. కానీ 10వ అధ్యాయంలో అంటాడు, మీరు శ్రేష్టమైన నిబంధన రక్తానికి వచ్చారు, అది యేసుక్రీస్తు అనబడిన ఈ గొర్రెపిల్ల రక్తము దగ్గరకి మీరు వచ్చారు అని 10వ అధ్యాయంలో చెప్తాడు. మీరు వింటున్నారా మీరంతా? అయినా 11వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు మీరు శ్రేష్టమైన విశ్వాసములోకి వచ్చారు, మీది భలే శ్రేష్టమైన విశ్వాసం అన్నాడు. అది 11వ అధ్యాయం. 12వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మీరు శ్రేష్టమైన పరుగుకు మీరు వచ్చారు, మీ పరుగు చాలా శ్రేష్టమైన పరుగు, బెటర్ రేస్ అని అంటాడు. అది 12వ అధ్యాయం. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మీరు శ్రేష్టమైన జీవితానికి పిలువబడ్డారు అని చెప్తాడు. క్రైస్తవ జీవితం ఈ భూమి మీద శ్రేష్టమైన జీవితం అన్నాడు. మీరంతా ఇక్కడ ఉన్నారా? 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. అన్ని బెటర్ థింగ్సే, అన్ని శ్రేష్టమైన విషయాలే. కనుక 13 అధ్యాయాలు మనం మాట్లాడుకోవాలంటే 13 కూడికలు కావాలి. మరి కనీసం ఇక్కడ ఉన్నారా లేదా? 13 కూడికలు లేవు కదా మనకు. మరి రేపు మధ్యాహ్నం వరకు మనకు ఉన్న కూడికల్లో అక్కడక్కడ అవసరమైనవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక కొంచెం టైం లెంగ్తీగా ఉంటుంది. మీకు ఏమైనా బోరు కొట్టినట్టు అనిపించినా, చిరాకులకు అనిపించినా కొంచెం మీ మొఖాలు సొరకాయ మొఖాలాగా వంచండి. అప్పుడు అర్థమవుతుంది వినలేకపోతున్నారని కొంచెం ఆగుతా, లేకపోతే నేను చెప్పుకోబోతుంటాను. అమ్మ అర్థమవుతున్నదా? సరే, మంచిది. కొంతమంది అక్కలకు మెడ నిలబడడం లేదు, బొగ్గల కింద చేతులు పెడుతున్నారు. నేను కొంచెం నిష్టగా ప్రాధాన్యత ఇచ్చే మనిషిని. మీరు బొగ్గల కింద చేతులు పెట్టి వింటే నేను ఊరుకొని చెప్పుకపోను. మీ బొగ్గల కింద చేతులు తీసే వరకు తీయించే చెప్తాను వాక్యం. అమ్మ వింటున్నారు కదూ? నిష్ట కలిగిన భక్తి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, నిష్ట లేని భక్తి క్షీణదశని పుట్టిస్తుంది. అందరూ భక్తి చేసేవాళ్ళే, నిష్టతో చేసేవాళ్ళు వేరు. అమ్మ నిష్ట లేకుండా చేసేవాళ్ళు వేరు. అక్కలేమనుకోకండి, బొగ్గల కింద చేతులు పెట్టకండి. స్టాండ్లు పెట్టుకుంటే కనురెప్పలు వాలుకోమని కోరుకుంటున్నాం. ఆ కనురెప్పల మీదకి వచ్చి దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు నిద్ర వస్తుంది, ఇక నాగుపావలా ఊగుతుంటాం. మేము లేపుకోవడం పెద్ద పని అవుతుంది మాకు. అమ్మ అర్థమవుతుందా మీకు విషయం? చెప్పండి. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చూసాం మనం? 13 అధ్యాయాలు చూసాం. ప్రభు చిత్తమైతే ఆయన నడిపింపిస్తే ఈరోజు 4 అనుకున్నాం, కానీ మధ్యాహ్నం 2 చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చేయలేకపోయినా కొంచెం ఉంటుంది కాబట్టి ఒకటైనా కానీ మీరు విషయం అంతా అర్థం చేసుకునేందుకు ఒక 3 అధ్యాయాలైనా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పూట మనది శ్రేష్టమైన పిలుపు, అది చెప్తా. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మనది శ్రేష్టమైన విశ్రాంతి 4వ అధ్యాయం చెప్తా. లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనమైన పిమ్మట శ్రేష్టమైన గురి, మన ముందున్న శ్రేష్టమైన గురిని గురించి నేను 6వ అధ్యాయం లంచ్ అయ్యాక చెప్తా. ఈ 3 విషయాలు అనుకుందాం. ప్రభు అనుమతిస్తే ఏదైనా పెంచితే పెంచవచ్చేమో. శ్రేష్టమైన పిలుపు చెప్పండి అమ్మా, శ్రేష్టమైన విశ్రాంతి, తర్వాత శ్రేష్టమైన గురి. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రియులు, ఒక బైబిల్ వేదాంత పండితుడు అన్నాడు, ఈ హెబ్రీలకు రాసిన పత్రికంట నారికేల పాకం అంట. నారికేల పాకం అంటే మీకు తెలుసా? ఈ రోజుల్లో మనుషులకి ఏం తెలుసుద్దులేండి నారికేల పాకం. మనకు తెలిసిందంతా పుల్లారెడ్డి స్వీట్సే తెలుసు. నోట్లో పెట్టుకుంటే కరిగి లోపల పోతాయి పుల్లారెడ్డి స్వీట్స్. కొరకడానికి కూడా కష్టపడం మనం, కొరకడానికి కూడా ఇష్టపడం మనం. నోట్లో పెట్టుకోగానే నానిపోయి పొట్టలోకి పోవాలి. కొరకడానికి కూడా మనకు కొంచెం బద్ధకం అయిపోయింది ఈ రోజుల్లో. అందుకే పళ్ళు గట్టిగా లేవు, కొరికే పని మనకు కలగడం లేదు. నారికేల పాకం అంటే ఏంటో తెలుసా? మనకంటే ముందు ఒక 30-40 సంవత్సరాల కిందట ఆ పెద్దలను అడిగితే తెలుస్తుంది. ముదురు కొబ్బరికాయ తీసి దానికి ముదురు బెల్లం పాకం పెట్టి చిన్నగా ఉండలు చేసేవాళ్ళు. దాన్ని ఏమన్నారు తెలుసా అండి? అమ్మ వింటున్నారా? నారికేల పాకం. అది నోట్లో పెట్టుకుంటే విరగదు. వింటున్నారా లేదా? దాన్ని కొరుకుడు చేద్దామంటే కొరుకుడు పడదు. ఆ కారణం చేత దాన్ని సుత్తినో రాయినో పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కొట్టేసుకొని, ఆ రోజుల్లో ఏమండి ఆ చిన్న ముక్కలు కూడా జోబులో కూడా వేసేసుకొని, ఏమండి అప్పుడప్పుడు ఒక మొక్క పెట్టుకొని స్వియింగ్ చేస్తే అబ్బా అది ఎంత మధురంగా ఉంటుందో, భలే ఎంజాయ్ చేయొచ్చు నారికేల పాకం ముక్కలు తినటం.
కనుక హెబ్రీలకు రాసిన పత్రిక అంట ఇది నోట్లో పెట్టుకుంటే త్వరగా కరిగిపోయే పుల్లారెడ్డి స్వీట్ టైప్ కాదు. వింటున్నారా లేదా? ఇది నారికేల పాకం. కొంచెం చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని సావధానంగా నోట్లో పెట్టి చప్పరించుకుంటే దాని మాధుర్యం చాలా ప్రత్యేకంగా ఉంటుందట. నేను చెప్పలేదు. రామాంజులం అనేటువంటి ఇక మీ ప్రాంతం దగ్గరలోనే ఒక బైబిల్ సెమినరీ ఉంటే దాని ప్రొఫెసర్, ఆయన నూతన నిబంధన బైబిల్ వ్యాఖ్యానం రాసినాడు పెద్ద మనిషి. కనుక ఆయన అన్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక అంటే ఇది నారికేల పాకం, త్వరగా కొరుకుడ పడదు, సావధానంగా చదువుకొని నేర్చుకోవాలన్నాడు. కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 6వ అధ్యాయం. భోజనం అయిన తర్వాత ఉంటారు కదా, లేక పరిశుద్ధులై మీరు ఎత్తబడి పాపులుగా మమ్మల్ని కొద్ది మందిని వదిలిపోతారా? నేను చాలా మీటింగ్ చూస్తుంటాను. లంచ్కి ముందు హౌస్ఫుల్, లంచ్ తర్వాత హౌస్ నిల్లు. లంచ్ వరకు చాలా బాగా కూర్చుని వింటారండి. భోజనం అయిన తర్వాత ఏం మాయిదా రోగం వచ్చిందో ఏం పాడో. ఏమండి మధ్యాహ్నం అయ్యాక ఎవరు కనబడరు, ఎత్తబడిపోతారు. వీళ్ళు పరిశుద్ధులు కదా, ఇక మిగిలిన పాపలు ఇక్కడ కూర్చున్నట్టుగా మమ్మల్ని ఉంచిపోతారు. మీరు దండం పెడుతున్నానమ్మా, మీరు పరిశుద్ధులై మమ్మల్ని పాపులను చేసి వదిలిపోతా ఉండండి సాయంత్రం వరకు. ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ నా భాష బాధపడుతుంది కదా. రండి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి పోయి విషయాలు ఆలోచిద్దాం. 3వ అధ్యాయములు అంటాడు, ఓ హెబ్రీ క్రైస్తవులారా, మీరు పిలువబడిన పిలుపు శ్రేష్టమైన పిలుపు అంటున్నాడు. ప్రభు మనల్ని పిలిచిన పిలుపు శ్రేష్టమైన పిలుపు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. క్రైస్తవ పిలుపును 3 మాటల్లో చెప్పవచ్చు అన్నమాట. నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు క్రైస్తవ పిలుపుకు ఆయన ఇచ్చిన పేరేమిటి అని అంటే ఉన్నతమైన పిలుపు అన్నాడు. హై కాలింగ్ అన్నాడు. క్రైస్తవ పిలుపు ఏం పిలుపు? ఇది ఉన్నతమైన పిలుపు. క్రైస్తవులంగా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకడానికి మన ప్రభువు మనకి ఇచ్చిన పిలుపు అది ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్ అన్నాడు. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ క్రైస్తవ పిలుపుకు మరొక పేరు ఇచ్చాడు పౌలన్న. అక్కడ ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డారు అన్నాడు. ఇది హోలీ కాలింగ్. మీరు పిలువబడింది పరిశుద్ధమైన పిలుపుతో అన్నాడు. ఇది 2వ మాట. ఇప్పుడు మనం చదివామే 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఉన్న పిలుపు, దీని పేరేమిటి అంటే ఇది పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. అంటే హెవెన్లీ కాలింగ్ అన్నాడు. 3 హెచ్చులు గుర్తుపెట్టుకోండి చదువుకునే పిల్లలు ఎవరైనా. మొదటి హెచ్ హై కాలింగ్, 2వ హెచ్ హోలీ కాలింగ్, 3వ హెచ్ హెవెన్లీ కాలింగ్. ఉన్నతమైన పిలుపుతో పిలువబడితేమి, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడితేమి, పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడితేమి. అయితే ఇక్కడ ప్రశ్న, మనకు ప్రభు ఇచ్చిన ఈ పిలుపులో ఎంతమంది దేవుని పిల్లలు ఇంత గొప్ప పిలుపుతో నేను పిలువబడ్డాను అని ఆనందించడం ఎంతమందికి చేతనగును? మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను సేవకు వచ్చిన తర్వాత మాకు విశాఖపట్నంలో ఒక అన్నయ్యని ఒక ఆధ్యాత్మిక నాయకునిగా పెట్టుకొని సేవలో ఉన్న కష్ట నష్టాలు, సాధక బాధకాలు, ఏమంటే ఎదురవుతున్న సవాలులు అన్నయ్యతో చెప్పుకొని ఆయన సలహాలు తీసుకొని సేవ చేస్తూ ఉండేవాళ్ళం. సరే, నేను నాతో అలాగే కొద్దిమంది ఉన్నారు ఆ దేవుని సేవకుల యొక్క నేతృత్వంలో. సరే, ఒక మారు అన్నయ్య దగ్గరగా పోయి సేవలో కష్టకాలు మాట్లాడడానికి పోతేను, సరే చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అన్నయ్య గారు కూడా ప్రార్థన చేశారు. అన్న వెళతాను అని చెప్పి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని వాళ్ళ ఇంటి గుమ్మము దాటి ఆ కాంపౌండ్లో గేటు వరకు వెళ్ళాను. ఈలోగా వాళ్ళ ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ మ్రోగ్గానే ఆయన ఏదో మాట్లాడారు. ఫోన్ ఎవరిదో ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదుగా. నేను వెళ్ళిపోతుంటే ఆయన వచ్చి తమ్ముడు ఒకసారి రండి అన్నాడు. మళ్ళీ గేటు వరకు వెళ్ళిపోయిన వాడిని లోపలికి వస్తే ఏంటన్నయ్య అంటే గుడ్ న్యూస్ తమ్ముడు అన్నాడు. ఏంటన్నా గుడ్ న్యూస్ అన్నాను. నువ్వు ఇట్లా వెళ్ళావా లేదో, ఫోన్ మ్రోగింది. విశాఖపట్నంలో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ, ల్యాండ్ లైన్లన్నీ లాటరీ వేశారట. గ్రీన్ పార్క్ హోటల్ వాడు
లాటరీ వేస్తే 10 నెంబర్లు తీశారంట, అందులో మా నెంబర్ తగిలింది కనుక ఆదివారం గ్రీన్ పార్క్ హోటల్ వాడి యొక్క యానివర్సరీ అంట. ఆ హోటల్కి వచ్చి ఏమి కావాలంటే తినొచ్చు, బిల్లు కట్టక్కర్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అని అడిగారు తమ్ముడు. నేను ఫ్యామిలీ మెంబర్ చెప్పాను. ఆదివారం గ్రీన్ పార్క్ హోటల్ పోతున్నాం, డబ్బులు ఇవ్వకుండా కావలసింది తిని రాబోతున్నాం అన్నాడు. నేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య అన్నాను. వింటున్నారా లేదా? ఇలాగ వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఒరే మన సండే హోటల్ వెళ్ళబోతున్నాం, పాపను పిలిచి, పాప మన సండే గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్ళబోతున్నాం అని మరి సంబరపడుతూ చెప్తున్నారు అన్నయ్య గారు. ఎందుకంటే గ్రీన్ పార్క్ హోటల్కి వెళ్ళామనుకోండి, కాఫీ తాగితే చాలు మన గుండు గురికేస్తారు వాళ్ళు, అంత కాస్ట్లీ హోటల్ అన్నమాట. కనుక ఇప్పుడు అన్నగారికి ఎందుకంత సంబరం అంటే, కోరింది తినచ్చు, చెప్పరే పైసా కూడా కట్టక్కర్లేదు, కోరింది తినచ్చు, పైసా కూడా కట్టక్కర్లేదు. అక్కడ ఏమేమి ఉంటాయో అన్నయ్య గారు తెలుసు. గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర వెళ్ళి ఆర్డర్ చెయ్యాలే కానీ అన్ని జంతువుల మాంసము దొరుకుద్ది అన్నమాట. ఎగిరే పక్షి, నేల మీద పక్షి, నడిచే పశువు, నడిచే గొర్రె, నడిచే మేక, సముద్రంలో అన్నీ దొరుకుతాయి హోటల్లో. అన్నీ బాగా తినచ్చు కానీ పైసలు ఏమీ కట్టక్కర్లేదు. ఆ కారణం చేత అందరూ సంబరపడుతుంటే నేను సంతోషించాను, వాళ్ళతో సంతోషించే వాళ్ళతో సంతోషించమన్నాడుగా ప్రభు. సంతోషించి కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ గేట్ వరకు వెళ్తుంటే నా మనసులో ప్రశ్న వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చా. ఏం తమ్ముడు మళ్ళీ వచ్చారన్నాడు. ఏమి లేదన్నా, భూమి మీద ఉన్న హోటల్ వాడు ఒక పూట భోజనానికి పిలిపిస్తే ఇంటిల పాది అంత సంబరపడుతున్నామే, కానీ పరలోకం నుంచి దేవుడు పిలిచిన పిలుపులో సంతోషించడం ఎందుకు రావట్లేదు ఈ రోజుల్లో క్రైస్తవులకి అన్నాను. ఒక్కసారి గతుక్కుమన్నాడు అన్నయ్య. నిజమే కదా తమ్ముడు? అసలు మన ప్రభువు పిలిచిన పిలుపులో ఈనాటి క్రైస్తవులకు ఆనందించడం ఏమి చేతనవుతుంది? హోటల్ వాడు ఒక పూట భోజనానికి ఉచితంగా ఏదో తినబెడతాడట, ఏదో సంబరం చేసుకుంటున్న సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతున్నాం ఇంట్లో అందరము. కానీ పరలోకం నుంచి పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచిన ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి, ఆ ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన పిలుపుతో పిలిస్తే ఆనందించడమే మనకు చేత కావడం లేదేంటి? హోటల్కి పోతే ఏం దొరుకుతుందో తెలుసు కాబట్టి సంబరం. మరి పరలోక సంబంధమైన పిలుపుతో మనం పిలువబడితే మనకు దొరికే పరలోక సంబంధమైనవి తెలిస్తే మనం సంబరపడవచ్చు. మనకున్న దరిద్రం ఏంటనంటే పిలువబడిన పిలువ పరలోక సంబంధమైన పిలిపే. ఈ పిలుపునందుకొని వచ్చే వాళ్లకు పరలోక సంబంధమైనవి ఏమేమి దొరుకుతాయో మనకు తెలియకనే ఈ పిలుపులో ఆనందించడమే చేత కావడం లేదు. చూపిస్తాను రండి. పరలోక సంబంధమైన పిలుపుకు రెస్పాండ్ అయితే, ప్రతిస్పందిస్తే పరలోక సంబంధమైనవి ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను. ఒక పేజీ తిప్పండి, 6వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి మాట, పరలోక సంబంధమైన వరములకు స్పందిస్తే దొరికే మొదటి ప్రయోజనం, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అని ఉంది. పరలోక సంబంధమైన పిలుపుకు స్పందిస్తే మనకు దొరికేది పరలోక సంబంధమైన వరం, హెవెన్లీ గిఫ్ట్. ఏమిటండి పరలోక సంబంధమైన వరం అని అంటారా? దానికి 2 ముఖాలున్నాయి, దానికి 2 రెక్కలున్నాయి. చెప్తాను వినండి. పరలోక సంబంధమైన వరమునకు ఒక ముఖం ఏమిటి అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం వలన కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన జరిగింది కాదు. చెప్పండి, దేవుని వరమే. పరలోక సంబంధమైన వరముకు ఏమండి ఒక తాత్పర్యం రక్షణ, మరో తాత్పర్యం ఉంది. అది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనములో ఉంటుంది. మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఇది కూడా పరలోక సంబంధమైన పిలుపుకు దొరికే వరములో మరొక రెక్క. ఒకవైపు రక్షణ, మరోవైపు పరిశుద్ధాత్ముడు. ఒక విషయం మీతో చెప్పనా, రూపాయి నాణానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 2 బొమ్మ బొరుసు. ఏది అరిగిపోయినా నాణ్యం చల్లదు. పక్షి సజావుగా ప్రయాణం చేయ
అంటే దానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్కతో అది పోవాలనుకునే చోటుగా పోదు. క్రైస్తవ జీవితంలో వింటున్నారా? పరలోక సంబంధమైన వరము సంపాదించుకునే వాళ్ళు పరలోకం చేరడానికి రక్షణ వరం, భూమి మీద సరిగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ వరం. ఈ రెండిటితో బతకపోతే క్రైస్తవుడే కాదు. వాడు క్రైస్తవ జీవితం సజావుగా కలిగి ఉండడం చేతనవ్వదు. పరలోకం చేర్చేందుకు రక్షణ సరిపోతుంది. భూమి మీద మనిషిలాగా దేవుని బిడ్డలాగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అనే వరం అవసరం. ఈ రెండూ కలిపితేనే పరలోక సంబంధమైన వరం. ఇక్కడ ఒక మంచి మాట చెప్పనా? ఈ రెండు ఉచితముగా దొరికేవి. దీనికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టనక్కరలేదు. రక్షణకైనా పరిశుద్ధాత్మ దేవునికైనా నువ్వేమీ మూల్యం చెల్లించక్కర్లేదు. మూల్యం చెల్లించవలసింది దేవుడు తన కుమారుడిని మూల్యంగా శిలువ మీద వదిలేసి ఈ రెండు మనకు సంపాదించాడు. కానీ విచారకరమైన విషయం చెప్తాను. ఈ రెండింటిని అమ్ముకుని ఏమనుకోరు కదూ, శ్రీకాకుళం వాడిని మూట మాటలు ఉంటాయి, నొచ్చుకోకండి, నన్ను అర్థం చేసుకోండి. ఈ రోజున వినండి, క్రైస్తవ ఈ ప్రపంచంలో దేవుడు ఉచితముగా ఇచ్చే వరములను కొంతమంది వింటున్న దౌర్భాగ్యులని సేవకులు అమ్ముకుంటున్నారు. మా దగ్గరకే రండి, రక్షణ ఇస్తాము, మా దగ్గరకే రండి, పరిశుద్ధాత్మని కలిగిన వాళ్ళు అవుతారు అని వీళ్ళు అమ్ముతున్నారండి. ఇంకో విషయం మీతో చెప్పాలి. వాళ్ళు అమ్మారు బుద్ధి లేని వాళ్ళు. మరి బైబిల్ చదవని ఈ విశ్వాసులకి ఏమొచ్చింది? మైదా రోగం. వీళ్ళు కూడా కొనుక్కుందామని అనుకుంటున్నారు. రక్షణ కొనుక్కుంటారట కానుక పెట్టి, పరిశుద్ధాత్మ దేవుని కొనుక్కుంటారట డబ్బులు పెట్టి. బైబిల్లో కూడా వాడు ఉన్నాడు లేండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో వాడి పేరు సీమోను, వారు గారిడివాడు. వాడు పేతురు దగ్గర కొంచెం డబ్బులు పెట్టి, ఇగో ఈ డబ్బులు తీసుకొని పరిశుద్ధాత్మ వరమును నాకు ప్రసాదించవా, నేను కూడా ఫిలిప్పులాగే గొప్ప కార్యాలు చేస్తానంటే అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? దేవుని వరమును ద్రవ్యమిచ్చి సంపాదించుకుందునని తలంచినందున నీ వెండి నీతో పాటు నశించును గాక. నువ్వు ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతుంది. నువ్వు ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొందరా? ఒకవేళ దేవుడు నేను క్షమిస్తే క్షమించవచ్చునేమో, నువ్వు శరీరుడివి కాదు అన్నాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో రక్షణ పరిశుద్ధాత్మను అమ్మే అయ్యగారులు ఉన్నారు, కొనుక్కొనే మీలాంటి అమాయకులు ఉన్నారు. దేవుడు ఉచితంగా ఇచ్చింది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను అంటే నువ్వు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావో తెలుసా? దేవుడు లంచం తీసుకొని రక్షణ, లంచం తీసుకొని ఆత్మనిస్తాడని ఈ బైబిల్ దేవుడు లంచగుండోడిని చేస్తున్నావు. అందుకన్నాడు, నీ దుష్ట హృదయం, నీ చెడుతనమును మానుకో. నువ్వు ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకములు ఉన్నట్టు కనబడుతుంది. దేవుని వరమని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావురా నీవు? దేవుని లంచుకుండి దేవుణ్ణి చేస్తావా నీవు? రిపెంట్, మారు మనసు పొందు, ఒకవేళ క్షమిస్తే క్షమిస్తాడేమో అన్నాడు. అమ్మ, అర్థమవుతుందా విషయం? పరలోక సంబంధమైన పిలుపుకు దొరికేది పరలోక సంబంధమైన వరం. ఆ వరములో రక్షణ, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఉచితముగా మనకు అనుగ్రహించబడేవే తప్ప దానికి డబ్బులిచ్చి తెచ్చుకునేవి కాదు. ఒకటి చెప్పాను. నెంబర్ 2, రెండో చెప్తాను రండి. మరొక పేజీ తిప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. భూమి మీద యాజకులు పరలోక సంబంధమైన ఆ వస్తువుల ఛాయారూపకమైన గుడారంలో సేవ చేస్తున్నారు. కానీ క్రైస్తవులుగా పిలువబడిన మీరు పరలోక సంబంధమైన సేవకు మీరు వచ్చారు. హెవెన్లీ మినిస్ట్రీ. మనం చేస్తున్న పరిచర్య అది పరలోక సంబంధమైన పరిచర్య. మనది గుడారపు సేవ కాదు.
మనుషుల చేతులతో నిర్మించబడిన ప్రకృతి సంబంధమైన వస్తువులతో చేయబడిన గుడారములో మనం సేవ చేయటం లేదు. మన సేవ పరలోక సంబంధమైన సేవ. ఇది పరలోక సంబంధమైన పిలుపుకు స్పందించే వాళ్లకు ఆయన ఇచ్చిన రెండవ వరం, రెండవ భాగ్యం. గ్రీన్ పార్ హోటల్లో ఏమి తినొచ్చో తెలిసి అంత సంబరపడుతున్నారు వాళ్ళు. పరలోక సంబంధమైన పిలుపుని అందుకుంటే ఏమి దొరుకుతుందో మనకు తెలియకనే ఈరోజు ఆనందించలేకపోతున్నామా అన్నట్టుంది. పరలోక సంబంధమైన వరం, పరలోక సంబంధమైన సేవ. మూడో చెప్తాను వినండి, కొంచెం మరో పేజీ తిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు భూమి మీద ఉన్నాయి. ఇట్టి బలుల వలన అవి శుద్ధి చేయబడవలసి ఉండెను. జంతు బలులతో అవన్నీ శుద్ధవుతున్నాయి. కానీ పరలోక సంబంధమైనవి అంటే మీరు నేనే వీటికంటే శ్రేష్టమైన బలి వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఈ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన శుద్ధి, హెవెన్లీ శాంటిటీ. మన శుద్ధి పరలోక సంబంధమైన శుద్ధి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్న వారి శుద్ధి బాహ్య సంబంధమైన శుద్ధి. ఒళ్ళు కడుక్కుంటారు, బట్టలు మార్చుకుంటారు, ఆవు దూడ బూడ మీదేసుకుంటారు, శుద్ధి అయ్యామనుకుంటారు. స్నానాన్ని ఆచరిస్తారు, గుడ్డలు మార్చుకుంటారు, ఆవు దూడ బూడిద కొంచెం చల్లుకుంటారు. అది వాళ్ళ యొక్క భూ సంబంధమైన శుద్ధి. ఇక్కడ కూర్చున్న మనం ఏ శుద్ధికి పిలువబడ్డాము అంటే పరలోక సంబంధమైన శుద్ధి. మన శుద్ధి బాహ్యాచారాలు కాదు, బాహ్య సంబంధమైన శుద్ధి కాదు, అంతరంగమందు మనస్సాక్షి శుద్ధి చేయబడతా ఉంది. మీది పరలోక సంబంధమైన శుద్ధి అన్నాడు. ఇక్కడ ఉన్నారా మీరంతా? కనబడ్డం లేదేంట్రా నీకు అనకండి. అంటే మీ మనసు ఎక్కడుందో లేదో అడుగుతున్నా. అమ్మ, మొదటిది ఏంటంటే పరలోక సంబంధమైన వరము, రెండోది పరలోక సంబంధమైన ఏంటి సేవ, మూడోది ఏంటంటే పరలోక సంబంధమైన శుద్ధి. 3 వచ్చినాయి. 4 చూపిస్తాను రండి. మరొక పేజీ తిప్పండి. ఒక పేజీ తిప్పుతుంటే చాలు, ఒకటి దొరుకుతుంది మనకి. చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం ఇలా రాసి ఉంది. సంబంధమైన దేశమును కోరుచున్నారు అన్నాడు. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మోషే నాయకత్వాన ధర్మశాస్త్రం కింద పాత నిబంధన ప్రజలుగా యూదు మతంలో ఉన్నప్పుడు మీరు ఏ దేశాన్ని కోరుకున్నారు? భూ సంబంధమైన దేశాన్ని, కనాను దేశాన్ని కోరుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు పరలోక సంబంధమైన దేశమును మీరు కోరుతున్నారు. ఆ పరలోక సంబంధ దేశమునకు మీరు వచ్చారు అన్నాడు. అమ్మ, వింటున్నారు కదూ? పరలోక సంబంధ దేశం కొరకు ఈ భూమి మీద సిద్ధపడుతున్న మనుషులు మనం. ఇది వింటున్నారా లేదా? ఎన్నో విషయం ఇది? 4వ సంగతి. 5వ సంగతి చెప్తాను రండి. ఒక పేజీ తిప్పండి, ఇంకో పేజీ తిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతున్నాను. 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారు అంటున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి. మనం ఏ పట్టణానికి పిలువబడ్డాం? భూమి మీద ఉన్న యెరూషలేముగా పిలువబడిన వాళ్ళం కాదు. మన యెరూషలేము పైనున్న యెరూషలేము. అమ్మ, దానిని సియోను అని మనం అంటాము. దానికి మనం వచ్చాం. మన పట్టణం పరలోక పట్టణం, పరలోకపు యెరూషలేముగా పిలువబడితేమి అన్నాడు. అందుకనే వినండి, అక్కడ మళ్ళీ ఏమేమి దొరుకుతాయో తెలియకపోయినా ఆనందించలేము. ఈ 5 వెలుగులో మీరు ధ్యానం చేయండి. పరలోక సంబంధమైన వరముకు వచ్చాము, ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన సేవకు వచ్చాము, ఇది పరలోక సంబంధమైన పిలుపుతో వచ్చింది. పరలోక సంబంధ శుద్ధికి వచ్చాము, ఇది పరలోక సంబంధమైన పిలుపుతో వచ్చింది. పరలోక సంబంధ దేశానికి వచ్చాము, పరలోక సంబంధ పిలుపుతోనే వచ్చింది. పరలోక సంబంధమైన పట్టణానికి వచ్చాము, ఇది పరలోక సంబంధమైన పిలుపుతోనే వచ్చింది.
కాబట్టి ఓ యోధా మత క్రైస్తవులారా, మీ పాత మతాన్ని వదులుకొని వచ్చారు, మతం వదులుకొని వచ్చారు, మార్గములోకి వచ్చారు. బాహ్య ఆచారాలు వదులుకున్నారు, అంతరంగ ముందు సత్యానికి మీరు వచ్చారు. మోషేను వదులుకున్నారు, యేసు దగ్గరకు మీరు వచ్చారు. ధర్మశాస్త్రం వదులుకున్నారు, కృప దగ్గరకు మీరు వచ్చారు. జంతు బలులు మానుకున్నారు, యేసయ్య బలి దగ్గరకు వచ్చారు. అహరోనును వదిలేశారు, ప్రధాన యాజకుడిని యేసు యొద్దకు మీరు వచ్చారు. అమ్మ, అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తునందు మీకు శ్రేష్టమైనవి దేవుడు ఇచ్చాడు, అవి వదులుకొని ఎట్లా పోతారల్లా మీరు? శ్రమలు వచ్చిన మాట నిజమే, పోరాటాలు ఎదుర్కొంటున్న మాట నిజమే, నిందించబడుతున్నారు నిజమే, బాధలు అనుభవిస్తున్నారు నిజమే, మీరు ఆస్తులు కోల్పోతున్నారు నిజమే, మీలో కొంత జైలు పాలయ్యారు నిజమే. ఇవన్నీ మీకు సంభవించిన మీరు వెనుక తిరిగారనుకోండి, దేవుని ఆత్మగా మీలో సంతోషం ఉండదు. మీ ఆత్మను మీరు రక్షించుకోలేక నశింప చేసుకునే వాళ్ళైపోతారు. కనుక వెనుతిరగొద్దు, మీరు ముందుకే రండి, శ్రేష్టమైనవి ఉన్నాయి, అనుభవించుదురు గాని. అమ్మ, అర్థమవుతుందా? కనుక ఈ ఉదయకాల సమయంలో మన పిలుపు శ్రేష్టమైన పిలుపు. దానివల్ల మనకు దొరికినవి పరలోక సంబంధమైన ఈవులు. నేను 5 మీతో చెప్పాను. పిలుపు అంత గొప్పదైనప్పుడు, వింటున్నారా, ఆ పిలుపుకు తగిన నడక కూడా గొప్పదిగానే ఉండాలిగా. పిలుపు అంత గొప్పదైనప్పుడు ఆ పిలుపుకు తగ్గ నడక మరి గొప్పదిగానే ఉండాలిగా. నేను ఒక మాట అంటుంటాను, మన ఆశలు పెద్దవైనప్పుడు ఆచరణ కూడా పెద్దదిగానే ఉండాలిగా. మీరేం మాట్లాడడం లేదు. ఈ తెలుగుల మాయిదా రోగం చెప్పనమ్మా. ఈ తెలుగులకంట ఆశలేమో బారెడుంటాయంట తమ్ముడు, ఆచరణేమో బెత్తుడేముంటుందంట. ఆశలు బారెడు తమ్ముడు, ఆచరణ బెత్తుడు. ఏం బాగుపడతామని చెప్పండి? దీన్ని మా శ్రీకాకుళం సామెతలో చెప్పాలంటే, ఈడు ఆకలి ఎక్కువ పీక సన్నవరా అంటాం మేము. ఆకలి ఎక్కువేనట, కానీ మింగడానికి పీకే వీడి సన్న. ఏం మింగుతాడు వీడు? ఈడు ఆకలి ఏమి తీరుతుంది? ఈరోజు క్రైస్తవులను కూడా అంతే, ఆధ్యాత్మికంగా చాలా బాగుండాలని ఆశలకేమీ తక్కువ లేదు, బారుడేసి ఆశలు ఉన్నాయి. ఆచరణే బెత్తుడైతే ఎట్లా కుదురుతుంది చెప్పండి? మన పిలువబడిన పిలుపు అంత శ్రేష్టమైనది అయినప్పుడు దానికి తగినట్లుగా నడుచుకోవడానికి మనం తపన పడాలి కదా. 3వ అధ్యాయం అంతట్లో హెబ్రీ పత్రికలో ఆ పిలుపుకు తగిన నడకకు కొన్ని అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేను, మచ్చుకు 3-4 చెప్తాను, మిగిలింది మీరు ధ్యానం చేసుకోవాల్సిందే 3వ అధ్యాయం అంతా. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. మీ పిలుపు పరలోక సంబంధమైనది అయినప్పుడు దానికి తగినట్టుగా నడుచుకోండి అని చెప్పడానికి దైవజనుడు కొన్ని చిట్కాలు ఈ వచనాల్లో పెట్టాడు. నేను చదివిన 7 వచనాల్లో లేక 3 లేక 4 చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు పిలువబడిన ఈ పరలోక సంబంధమైన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి మొదటి అడుగు యేసు మీద లక్ష్యముంచండి. కన్సిడర్ జీసస్ క్రైస్ట్ అని రాశాడు, లేదా ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్ అని రాశాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి, మీ ఆలోచనలన్నీ యేసు మీదనే లగ్నం చేయండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళు అవుతారు. చదువుతాను చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. అమ్మా, వింటున్నారా? హెబ్రీలకు రాయబడిన ఈ పత్రికకు ఒక పేరుంది. ఆ పేరేంటో తెలుసా? ఇది బ్రదరన్ లెటర్ అంట. ఏం లెటర్ ఇది? బ్రదరన్ లెటర్. సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా అని అంటే మిమ్మల్ని వదిలేసండి కాదమ్మోయ్, ఏమంటే మీరు కూడా మాతోనే ఉన్నారు. సరే వినండి, విషయం చెప్తాను. మీరు హోలీ బ్రదర్, మీరు పరిశుద్ధ సహోదరులు. నాకు బలి విడ్డూరం అనిపిస్తుందండి. యేసు ప్రభు మాకు అక్కర్లేదు, ఈ క్రైస్తవ్యం మాకొద్దు అని ఆల్రెడీ దే ఆర్ అబౌట్ టు గో బ్యాక్. వారు వెళ్ళిపోవడానికి తీర్మానించుకొని వెనక్కి అడుగులు వేస్తుంటే ఇట్లాంటి చూసి రచయిత ఏమనాలి? బురే, మీరు దివాలా కోరుల్లారా, దిగజారిపోతున్నోళ్ళారా,
అని అరవాల్సింది పోయి ఆయన హోలీ బ్రదర్ అని అంటాడేంటి? పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడేంటి? మీరు వెనుదిరగడానికి వెనకడుగులు వేసినా, మీరు భక్తిలో కొంచెం దివాలా కోరులు అయ్యే ప్రయత్నం చేస్తున్నా, మీరు యేసు రక్తముతో కొనబడిన వారు, యేసు రక్తముతో విమోచించబడిన వారు. ఆయన రక్తమును బట్టి నీతిమంతులైనారు, ఆయన రక్తమును బట్టి విమోచించబడ్డారు, ఆయన రక్తమును బట్టి మీకు శాంతి జరిగింది. దేవుని దృష్టిలో యు ఆర్ సో ప్రెషియస్, మీరు చాలా అమూల్యమైన వారు. ఎలాంటి మిమ్మల్ని నేనేమన్ను పరిశుద్ధ సహోదరులాననక అన్నట్టుగా రాసంటాడు. మీరు యేసు మీద లక్ష్యం ఉంచండి. ఏ యేసు మీద? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? నేను కొన్ని పల్లెటూర్లు వెళ్తుంటాను సువార్తకి. వాళ్ళ అబ్బాయిని పిలుస్తుంటుంది ఈవిడ గారు, అమ్మ ఒరే యేసు అంటది. అలా పిలుస్తున్నప్పుడు మనసంతా చివుక్కుమంటది. అందులో 2-3 బూతులు కూడా ఉంటాయి, ముందు వెనక కొడుకుని తిట్టడానికి. ఈవిడ ముందో వెనక 2 బూతులు తగిలించి మధ్యలో వాడి పేరు యేసుని పెట్టుకుందట. ఈవిడ యేసు అని అరుస్తూ ఉంటది అక్కగారు. ఏ యేసు మీద లక్ష్యం ఉంచాలి? యేసు అని పేరు పెట్టుకుని చాలా మంది ఉంటే ఉండొచ్చు, ఆ యేసుల మీద కాదు మనం లక్ష్యం ఉంచవలసింది. వెరీ స్పెసిఫిక్. ఇక్కడ చాలా ఖచ్చితంగా దైవజనుడు చెప్తున్న మాట ఏంటనంటే, మనం ఒప్పుకొనిన దానికి చెప్పండి, అపోస్తలుడను ప్రధాన యాజకుడు. మనం ఒప్పుకొనిన దానికి అమ్మ వింటున్నారా? అపోస్తలుడను ప్రధాని. ఏం ఒప్పుకున్నాం? 4వ అధ్యాయం వచ్చినప్పుడు ఏం ఒప్పుకున్నామో చెప్తాను, అది పక్కన పెట్టండి. మొత్తానికి ఏ యేసు మీద లక్ష్యం ఉంచాలి అని అంటే, అపోస్తలుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఈ బైబిల్లో మొట్టమొదటి అపోస్తలుడు ఎవడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అపోస్తలుడు అనగా సెంట్ వన్, పంపించబడిన వాడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుంచి మనుషుల యొద్దకు పంపించబడిన వాడు. ఎందుకు పంపించబడ్డాడు? ఒక సందేశంతో పంపించబడ్డాడు. ఎందుకు పంపించబడ్డాడు? ఎవరి దగ్గర పంపించబడ్డాడు? వాళ్ళ మేలు కొరకు పంపించబడ్డాడు. ఏ యేసు మీద లక్ష్యం ఉంచాలి అంటే, మనం ఒప్పుకొనడం దానికి అపోస్తలుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి, ఒక మాట. రెండవ మాట, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ప్రధాన యాజకుడు అంటే ఏమి? దీని తాత్పర్యం, అపోస్తలుడు అంటే దేవుని యొద్ద నుంచి మనుషుల యొద్దకు వచ్చిన వాడు. ప్రధాన యాజకుడు అంటే మనుషుల యొద్ద నుంచి దేవుని యొద్దకు వెళ్ళిన వాడు. అమ్మ వింటున్నా, అంతే కదా అర్థం? ప్రధాన యాజకుడు అంటే మనుషుల సమస్యలను అన్ని తీసుకొని ప్రత్యక్ష గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ దేవుని దగ్గర యాచనలో ప్రార్థనలో చేయడానికి దేవుని చేత నియమించబడిన వాడు ప్రధాన యాజకుడు. కాబట్టి ఇప్పుడు యేసు ఎవరు అంటే, దేవుని యొద్ద నుంచి మనుషుల యొద్దకు ఒక మెసేజ్ పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు మనుషుల యొద్ద నుంచి దేవుని యొద్దకు మనుషుల విషయాలన్నీ చెప్పడానికి అక్కడికి పోయాడు. మనకు మెసేజ్ చెప్పడానికి ఆయన వచ్చినప్పుడు, మెసేజ్ చెప్పడానికి ఆయన ఎంచుకున్న టైం 3.5 సంవత్సరాలే చాలు ఈ మెసేజ్ చెప్పడం అనుకున్నాడు. కానీ ప్రధాన యాజకుడుగా భూమి మీద నుంచి మన పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పటికి 2000 సంవత్సరాలు అయ్యింది. ఆ పని నాన్ స్టాప్గా చేసుకుంటూనే పోతున్నాడు. అంటే ప్రసంగించడానికి ఎక్కువ టైమా, ప్రార్థించడానికి ఎక్కువ టైమా? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతుందా? ప్రసంగించడానికి 3.5 సంవత్సరాలు చాలనుకున్నాడు ఆయన, కానీ ప్రార్థించడానికి 2000 సంవత్సరాలుగా అదే మినిస్ట్రీలో ఉన్నాడు. ఈనాటి క్రైస్తవ్యం ఈ విషయం మనం నేర్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మన ప్రసంగాలు చెప్పేది, ప్రసంగాలు వినేదానికి ఎక్కువ సమయాలు కేటాయించడం కొంచెం మానుకొని, ఆయన దగ్గర కూర్చొని ఎక్కువసేపు ఆయనతో మాట్లాడుకొని ప్రార్థించుకోవడానికి సమయాలు ఇవ్వటం నేర్చుకుంటే బాగుపడతామేమో అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఇక్కడ ఉన్నారా లేదో మీరు చెప్పండి. మనం ఒప్పుకున్న దానికి ఎవరాయన? అపోస్తలుడు. తర్వాత ఎవరాయన? ప్రధాన యాజకుడు. అపోస్తలుడుగా మన వరకు వచ్చాడు, ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర వెళ్ళాడు. ఆయన భూమి మీద అపోస్తలుడుగా 3.5 సంవత్సరాల ప్రసంగం వినిపించాడు. ఆయన ప్రధాన యాజకుడుగా 2000 సంవత్సరాలైనా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు విషయం చెప్తాను వినండి. ఇంతకీ యేసు మీద లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుంది అసలు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుందంట చెప్తాను వినండి ప్రియులారా. మనుషులు మనం దేని మీద అయితే లక్ష్యం ఉంచుతామో దానికి లాగా మారే అవకాశం ఉంది. ఒక అనాథ పిల్ల దొరికితేను ఒక కుటుంబం ఆ పిల్లను ఎవరి ఇంట్లో పెట్టుకొని సరే పని పిల్లలాగనో లేక ఒక చిన్న ఇంట్లో కూతురులాగనో చూసుకుంటున్నారట. అది అనాథ, రోడ్డు మీద ఏమీ లేనప్పుడు చింపిరిగా చూడ అసహ్యంగా ఉండే పిల్ల వీళ్ళింట్లోకి వచ్చిన తర్వాత కొంచెం నాజుగ్గా అన్ని నేర్చుకుంటుంది. ఆ భార్యాభర్తలు గమనిస్తున్నారట, ఇది కొంచెం పెద్ద అయింది, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటే రోజుకో వేషం వేసుకొని కనబడుతుందంటే ఇంట్లోకి వచ్చేసరికి అసలు ఏంటి పిల్లకి ఏం జరుగుతుంది? మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో అలాగా రూపురేఖలు మార్చుకుంటుంది పిల్ల, సోకులు నేర్చుకుంటుంది పిల్ల అని ఇద్దరు భార్యాభర్తలు అనుకుని ఈ మారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో, ఏం చూస్తుందో గమనించాలని ఇంటి యజమాని ఆ పిల్లను మార్కెట్ పంపించి వెనకాల ఈయన కూడా స్కూటర్ మీద పోయాట. ఈ పిల్ల ఏమో ఒక క్లాత్ షాప్ దగ్గర బయట నిలబడి ఆ షోకేసులో ఉండేటువంటి ఒక అందమైన బొమ్మ చీర కడతారుగా ఏమంటే ఆ షోకేస్ బొమ్మ దగ్గర నిలబడి అలాగే చూస్తుందట. చూస్తూ ఉంటే చూసి సరుకులు కొనడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటి యజమాని ఏమంటే ఆ షావుకార్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇందాక ఆ పాపను చూశారు కదా, ఆ పాప ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి అంటే ఈ రోజే కాదండి, దాదాపు 2-3 రోజులు ఒకసారి కనబడుతుంది, ఇక్కడ బొమ్మల వైపు అలా చూస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మా షాపులోకి వచ్చి ఏమి కొనదు అని చెప్పేట. అప్పుడు ఇంట ఆయన అర్థం చేసుకున్నాడు, దీని సోకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని సింగారం ఎక్కడి నుంచి నేర్చుకుంటుందంటే షోకేసులోని బొమ్మను చూస్తుంది, దానిలాగా ఉండాలనుకుంటుంది. మాకు శ్రీకాకుళంలో నాగేశ్వరరావు అని ఒక అడ్వకేట్ ఉంటాడు. దానికి ముందు ప్రింటింగ్ ఇవ్వండి దుకాణం ఉంటేను నేను బైబిల్ ఇవ్వండి లిటరేచర్ ఏదైనా కరపత్రాలు ప్రింట్ చేయడం అక్కడ పోతూ ఉంటాను. ఆ నాగేశ్వరరావు నాకు బాగా తెలుసు చిన్ననాటి నుంచి. ఈ మధ్య ఏమైందో కానీ మైదా రోగం ఏమండి చివరి వరకు జుట్టు పెంచేసుకొని ఏమండి పెద్ద ఫ్లెక్సీ వేయించుకొని అతను ఆఫీస్ ముందు పెట్టాడు. నేను ఎక్కడున్న ప్రసాద్ గారిని అడిగాను, ఏమంటే ప్రసాద్ గారు ఏంటి లాయర్ గారు ఎట్లా తయారయ్యాడు, ఏంటి ఆ ఫ్లెక్సీ పెట్టాడనంటే మా ప్రసాద్ ప్రింటర్ అంటున్నాడు, ఏం చెప్పను సార్ ఆడు ధోని పిచ్చోడు కదా అన్నాడు. ఏం పిచ్చోడంట? ధోని పిచ్చోడు. ఎవడు ధోనిలాగే జులపాలు పెంచుకొని అదే జుత్తులు పెంచుకొని ఫ్లెక్సీ వేయించుకొని నేను చిన్న ధోనిని అన్నట్టు కనబడుతున్నాడు అన్నమాట. మీకు విషయం చెప్పనా, మనం దేని మీద అయితే లక్ష్యం ఉంచుతామో దాని మీద మన ధ్యాస పెరగగానే దానికిలాగే మారే అవకాశం ఉంది. ఓ యోధా క్రైస్తవులారా, హెబ్రీ క్రైస్తవులారా, మీరు పిలువబడిన పిలుపు చాలా గొప్ప పిలుపు, అది పరలోక సంబంధమైన పిలుపు గనక యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసులాగా మారండి అని చెప్తున్నాడు. యేసులాగా మారడం అంటే దేవుని యొద్దకు కూర్చుని ఒక సందేశం తీసుకుని పాపుల మధ్యలోకి పొండి, అపోస్తలులాగా సందేశం అంతా చెప్పండి. ఈ మనుషుల పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాక ఒక యాజకుడిలాగా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల కొరకు విలిపించండి. ఇది క్రిస్టియానిటీ, ఇది క్రైస్తవ్యం. సందేశం తీసుకొని పాపుల మధ్యకు పోకపోతేవి, పాపుల పరిస్థితి తీసుకొని ప్రభు దగ్గరికి రాకపోతేవి, ఇక ఎవరి మీద లక్ష్యం ఉంచి బ్రతుకుతున్నా మనం? యేసు మీదనే లక్ష్యం ఉంచితే యేసులాగా మారే ప్రయత్నం. అసలు బైబిల్ తాత్పర్యమే మన యేసులాగా మారడం అంటండి. తెలుసా మీకు? యేసుని నమ్మేనండి, ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతాను, అక్కడ చెట్టుకుని తేలిపోతానని చిల్లర విశ్వాసాలు పెట్టుకుంటున్నారు చిల్లర క్రైస్తవులు. క్రైస్తవ్యాన్ని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? వినండి ప్రియమైన, ఆయనలాగా మారాలి. నేను ఆరోగ్యం చెప్పినప్పుడు లంచ్ తర్వాత చెప్తాను ఆ సంగతులన్నీ. ఏమంటే యేసులాగా మారాలి. మీరు పిలువబడిన పిలుపు అది పరలోక సంబంధమైన పిలుపు గనక వినండి, యేసు మీద లక్ష్యం ఉంచి బతకండి. యేసు మీద లక్ష్యం ఉంచే వాళ్ళు యేసు మీదనే ధ్యానం ఉంచుతారు. వారి ధ్యానాలు ఎట్లుంటాయో పౌలు భక్తుడు రాశాడు, చూపిస్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి 8వ వచనం ఏమి రాసిందో. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, వరుసగా లిస్ట్ అవుట్ చేశాడు. ఒక 6 సంగతులు మీకు కనబడతాయి. ఏవి సత్యమైనవో దాని మీద మీరు ధ్యాస పెట్టండి, ఏవి మాన్యమైనవో దాని మీద ధ్యానం పెట్టండి, ఏవి న్యాయమైనవో దాని మీద ధ్యాస పెట్టండి, ఏవి పవిత్రమైనవో దాని మీద ధ్యానం పెట్టండి, ఏవి రమ్యమైనవో, చివరికి ఏవి ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచే వాళ్ళు ఇలాంటి వాటి మీద ధ్యాస పెట్టుకుని బతుకుతారు. ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో దీనికి ఉల్టా అయిపోయింది. ఉల్టా ఎట్లయిందనంటే, సత్యమైన వాటికి బదులుగా అసత్యమైన వాటి మీద ధ్యాస పెట్టడం, మాన్యమైన వాటికి బదులుగా వింటున్నారా ఏమండి, అవమానకరమైన వాటి మీద ధ్యాస పెట్టడం, న్యాయమైన వాటిని ఆలోచించడం మానేసి అన్యాయమైన వాటిని ఆలోచించుకొని కూర్చోవటం, పవిత్రమైన వాటిని ఆలోచించడం మాని అపవిత్రమైన వాటిని ఆలోచించడం, రమ్యమైన వాటిని ఆలోచించడం మాని అసహ్యకరమైన వాటిని ఆలోచించడం, కీర్తి తెచ్చే వాటిని ఆలోచించడం మానేసి అపకీర్తి తెచ్చే వాటిని ఆలోచించడం నేటి క్రైస్తవ్యానికి అలవాటు అయింది. ఏదైతే పదే పదే మనం ఆలోచిస్తుంటామో అది ఒక ఆకారం తెచ్చుకుంటుంది మనసులో. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, ట్రూ రిలిజియన్ రిసైడ్స్ ఇన్ మైండ్ అన్నాడు. ట్రూ రిలిజియన్ రిసైడ్స్ ఇన్ మైండ్. నిజమైన మత విశ్వాసం అనేది అది మనసులో ఆరంభం కావాలి. నీ ధ్యాస మంచిదైతే, నీ ధ్యానం మంచిదైతే నీ జీవితం అది సరైన విధానంలో సాగుతుంది. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, యేసు మీద లక్ష్యం ఉంచుతున్నామా? అపోస్తలుడైన యేసు, ప్రధాన యాజకుడైన యేసు, ఆయన మీదనే ధ్యాస పెట్టడం మనకు చేతనవుతుందా? ప్రభును నమ్మిన నాటి నుంచి అనుదినము అంచెలంచెలుగా క్రమేపీ అంతకంతకు యేసులాగా మారడం ఏమైనా చేతనవుతుందా? భక్తిని కొలుచుకోవాలంటే వాళ్ళకి కారు లేదు, మేము కారు కొన్నాం, వాళ్ళకి ఇల్లు లేదు, మేము ఇల్లు కొన్నాం అని చిల్లర వాటితో భక్తిని కొలుచుకోకండి. దేవుడు ఎంత ఆశీర్వదించాడని చెప్తుంటారు. అవి ఆశీర్వాదాలు ఇంట్రా బుద్ధి లేనోడా? అవి దీవెనలు. దీవెనలు అడిగినోడికి ఇస్తాడు దేవుడు, దీవెనలు అడగనోడికి ఇస్తాడు. ఈ దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఆశీర్వాదం ఊరకనే రాదు. ఈరోజు దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదం అనుకుంటున్నారండి క్రైస్తవులు. గాడ్స్ బెనవలెన్సెస్ ఆర్ నాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడు చేసిన ఉపకారాలు అవి ఆశీర్వాదాలు కాదు, అవి దీవెనలు. దీవెనలు అడిగినోడికి ఇస్తున్నాడు, అడగనోడికి ఇస్తున్నాడు. మనమేమో అడిగాం, ఇల్లు అడిగాం, వస్తువు అడిగాం, వాహనం అడిగాం, పిల్లకి పెళ్ళి అడిగాం, పిల్లాడికి ఉద్యోగం అడిగాం, దేవుడు ఇచ్చాడు. మరి అడగలేదు బయట వాళ్ళు, వాళ్ళకి ఎవరిచ్చారు? తిరుపతి వెంకన్న బాబు ఇచ్చాడా? ఎవరిచ్చారండి వాళ్ళకైనా? రోమాపత్రిక 2:11 ప్రకారం దేవునికి పక్షపాతం లేదు. పక్షపాతం లేని దేవుడు. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, అడిగిన వాళ్ళకి దీవెనలు ఇస్తాడు, అడగని వాళ్ళకి దీవెనలు ఇస్తాడు, కానీ ఆశీర్వాదం అడిగినోడికి ఇస్తాడు. ఈ రోజున క్రైస్తవులకు దీవెనలకు ఆశీర్వాద వ్యత్యాసమే తెలియక వింటున్నారా? దీవించబడి ఆశీర్వదించబడ్డామంటారు, ఇల్లు కట్టుకున్నాం ఆశీర్వదించబడ్డామంటారు. ఒక పనికి వాళ్ళోడా, ఇల్లు కట్టుకుని ఆశీర్వదించబడ్డానంటావే, దీవించబడ్డానని చెప్పు. కారు కొన్నావు, దేవుడు ఆశీర్వదించాడు అంటున్నాడు. కారు ఆశీర్వాదం ఎవడరా చెప్పింది? కారు దీవెన, దీవెనిచ్చాడు, నీ అవసరమని ఎరిగిచ్చాడు. ఆశీర్వాదం వేరండి. ఇంకో విషయం చెప్పనా? బైబిల్ భాషలో, క్రైస్తవ పరిభాషలో, లేఖన సారాంశంలో ఆశీర్వదించబడ్డం అంటే మరొకరికి ఆశీర్వాదంగా మారడమే ఆశీర్వదించబడ్డం. క్రిస్టియన్ బ్లెస్సింగ్ ఈజ్ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ బ్లెస్సింగ్, అంతే. క్రైస్తవ ఆశీర్వాదం అని అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే ఆశీర్వదించబడ్డాం. అది యాకోబుకు అర్థమైంది. పెనుయేలు దగ్గర, యొబ్బేకొరేవు దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను వదలన్నాడు. ఏమండి, ఏమడుగుతున్నాడు ఆయన? ఆశీర్వాదం, దీవెన కాదు. ఆల్రెడీ దీవెనలు ఉన్నాయి. భార్యలున్నారు, బొప్పత్తలున్నారు, పిల్లలున్నారు, వస్తువులున్నాయి, బంగారాలున్నాయి, అలాగనే పశువులున్నాయి, పరివారం ఉన్నారు. ఏ కొదువ లేదు దీవెనలకి.
కానీ కొదువంత ఏంటో తెలుసా? మా తాతకి ఇచ్చావు నువ్వు ఆశీర్వాదం, నీ వలన భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారన్నావు. మా నాయన ఇస్సాకు నువ్వు ఆశీర్వాదం ఇచ్చావు, నీ వలన భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించబడతారన్నావు. నాకు అది కావాలి. బంగారం, వెండి, భార్య, బిడ్డలు, పశువులు, పనివారు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాదు నాకు కావలసినవి. ఇవన్నీ దీవెనలు, నాకు సంతోషమే, ఇవన్నీ ఇచ్చావు. కానీ నాకు కావలసింది ఏంటో తెలుసా? ఆశీర్వాదం కావాలి. నాకు ఆశీర్వాదం కావాలి. నేను మరికొంతమంది ఆశీర్వాదకరంగా ఉండాలి. యోసేపు వాళ్ళ నాయన్ను ఫరో ముందుకు తీసుకుని పోతేను ఫరోను దీవించాడంట. ఫరోను బ్లెస్ చేస్తున్నాడు యాకోబు. ఫరో అంటే ఎవరో తెలుసా? వరల్డ్ ఎంపరర్, ప్రపంచ చక్రవర్తి. ఆయన తల మీద ఎవడు చెయ్యుంచి దీవెన పలకడం అంటే ప్రపంచాన్ని దీవించడమే. అక్కడికి వచ్చాడు యాకోబు జీవితం. నొచ్చుకోకండి, విషయం అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, వింటున్నారా ఈ మాట? నీవు యేసు మీద లక్ష్యం ఉంచి యేసులాగా మారే ప్రయత్నం ఏం చేశావు? దీవించబడతావు. దీవెనలు వస్తాయి పోతాయి, అనుభవిస్తావు, అనుభవించలేకపోతావు. కానీ నువ్వు ఆశీర్వాదకరంగా మారి యేసులాగా దినదినము రూపాంతరం చెందుతా, అనుదినము కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతా, యేసయ్య లక్షణాలు సంపాదించుకొని ఆ దిశగా మన ఆధ్యాత్మిక జీవితం ఏమన్నా అడుగులు వేస్తుందా అన్నదే నా ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి అడుగు, పిలువబడిన పిలుపుకు తగిన నడకలో మొదటి అడుగు కన్సిడర్ జీసస్ క్రైస్ట్. యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎంతసేపు అదే చెప్పా. రెండో సంగతి చెప్తాను, వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మిత్రులారా 6వ వచనం వరకు ఒక పదం చేత పదే పదే మెన్షన్ చేస్తున్నాడు. చదువుతున్నాను చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, నమ్మకముగా అండర్లైన్ చేయండి. ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మళ్ళీ నమ్మకముగా ఉండెను అండర్లైన్ చేయండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో చెప్పండి నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద మళ్ళీ చెప్పండి నమ్మకముగా ఉండెను. ఈ వచనాలలో పిలువబడిన పిలుపుకు, పరలోక సంబంధమైన పిలుపుకు తగినట్లుగా నడుచుకునే క్రమంలో సెకండ్ స్టెప్ ఏంటనంటే బీ ఫెయిత్ఫుల్, నమ్మకముగా ఉండండి. యేసు మీద లక్ష్యం ఉంచండి. రెండవ మాట నమ్మకముగా ఉండండి. ఎలా నమ్మకం ఉండాలి? ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనమేం తడుపుకోనక్కర్లేదు, ఎక్కడో తిరగనక్కర్లేదు. బైబిల్లో మనం చదివిన వచనాల్లోనే ఇక్కడ మోషేను వారి ముందు పెట్టాడు, యేసుక్రీస్తుని వారి ముందు పెట్టాడు. మోషే పరిచారకుడుగా నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు కుమారుడుగా నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో, ఇల్లు అంటే ఇక్కడ ఇటుకరాలు సిమెంట్తో కట్టింది కాదు, డైనస్టీ, ఒక వంశం, దేవుడు కట్టిన వంశం. ఇశ్రాయేలీలే దేవుని ఇల్లు. ఆ ఇశ్రాయేలీల్లో దేవుని ఇంటిలో మోషే ఒక భాగం. కానీ యేసు దేవుని ఇల్లు అనగా ఇశ్రాయేలీలను కట్టినవాడే ఆయన. ఈయన నిర్మాణకుడు, ఆయన ఇంటిలో ఒక భాగం. ఈయన నమ్మకంగా ఉన్నాడు. నా ముందుకు వచ్చున్న మీరంతా నాతో కలుపుకొని మనం ఎవరమో తెలుసా? మోషే లాంటి సేవకులమే, అలాగనే యేసులాగే దేవుని కుమార్తెలమే. మీరు సన్స్ అయినా, మీరు సర్వెంట్స్ అయినా, మీరు బిల్డర్ అయినా, మీరు ఒక బ్రిక్ అయినా, దేవుని ఇంట్లో బ్రిక్ లాగా ఒక నిర్మాణంలో ఒక చిన్న ఇటుక లాంటి దానివైనా, నువ్వు నిర్మించిన వాడవైనా, వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? బీ ఫెయిత్ఫుల్, నమ్మకముగా ఉండండి. ఇప్పుడు చెప్తాను వినండి. నమ్మకంగా ఉండడం అంటే ఎట్లా? ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు అని దేవుడు ఎప్పుడు చెప్పగలుగుతాడు? మీకు వివరంగా చెప్తాను వినండి. మోషే నమ్మకత్వాన్ని గురించి
ఇదివరకే చెప్పబడింది. అక్కడ పోయి చూస్తే ఎలాంటి వ్యక్తిని దేవుడు నమ్మకమైన వాడు అంటాడో మనకు బోధపడుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి రండి, చూపిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. ఇలా రాసి ఉంది 7వ వచనంలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేలో ఏమి చూచి దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడు? మోషేలో ఏమి కనబడింది? ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం అంతా లేఖనాల వెలుగులో పరిశీలిస్తే మోషేను దేవుడు నమ్మకమైన వాడు అనడానికి నాకు 3 కారణాలు కనబడుతున్నాయి. ఈ 3 కారణాలు వేదిక మీద ఉండి వాక్యం చెబుతున్న నేను, నాతో కలిసి చివరిగా కూర్చున్న అన్నయ్య గారు, ఈ చివరిలో కూర్చున్న అక్కయ్య గారు, అందరము ఈ అనుభవాలు సంపాదించుకోకపోతే మన నమ్మకస్తులం కాలేము. నమ్మకస్తులం కాకపోతే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవటం లేదు అని చెప్పాల్సి ఉంటుంది. రండి, ఏంటో చూపిస్తాను. మోషే నమ్మకమైన వాడు అని ఎందుకన్నాడంటే, మొదటి మాట 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. సేమ్ కాంటెక్స్ట్ లో 12 సంఖ్యాకాండం 12:3 చూడండి. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికులే నమ్మకమైన వాళ్ళు, అది పాయింట్. మరి సాత్వికం అంటే ఏంటి? ఇది కొంచెం అమ్మా వింటున్నారా? సాత్వికం అంటే ఎట్లుంటుంది? వెబ్స్టర్ అనే ఒక ఆయన నిర్వచనం ఇలా రాశాడు సాత్వికానికి. ఏమని రాశాడంటే నిర్వచనం, నీకున్న హక్కులు, నీకున్నటువంటి అధికారాలు వాడుకో, కానీ మరి ఒకరు అజమాయిషి కింద బతుకు, సాత్వికుడు అవుతావు అన్నాడు. యూజ్ యువర్ పవర్ అండ్ అథారిటీ బట్ బీ ఇన్ సమ్మన్స్ అథారిటీ ఈజ్ హ్యూమిలిటీ అన్నాడు. నీకున్న హక్కు అధికారం వాడుకో, కానీ మరొకరు అజమాయిషి కింద ఉండు, అప్పుడు సాత్వికం వస్తుంది అన్నాడు. దేవుడు చేతిలో కర్ర పెట్టాడు, దాంతో ఏదన్నా మోషే చెయ్యొచ్చు కానీ చెయ్యడు, ఏదన్నా చెయ్యొచ్చు కానీ చెయ్యడు. దేవుడు అనుమతిస్తే, దేవుడు ఆదేశిస్తే ఆ పనులు చేసేవాడు ఆయన. అమ్మ అర్థమవుతున్నదా? ఈ రోజున అక్కలకు మీకున్న హక్కులు అధికారాలు ఉంటాయి. ఎప్పుడు ఇల్లు వడవాలనో, ఎప్పుడు బట్టలు ఉతకాలనో, ఎప్పుడు అంట్లు తోమాలనో, ఎప్పుడు వంట చెయ్యాలనో హక్కులు అధికారాలు మీకున్నాయి, వాడుకోండి. కానీ ఎవరి అధికారం కింద ఉండాలి మీరు? వాయిస్ రావట్లే అటువైపు నుంచి. చెప్పండి, ఎవరి అధికారం కింద ఉండాలి? భర్త అజమాయిషి కింద ఉండాలి. భర్తగా జవాబుదారీతనం చూపించాలి, భర్తగా లెక్క అప్పగించినట్లుగా ఉండాలి కదా. అలాగని ఇక్కడ పురుషులు ఉన్నారు, మీకున్న హక్కులు అధికారాలు వాడుకోండి, కానీ ఎవరు అజమాయిషి కింద ఉండాలి? సంఘములో, అంటే సంఘానికి చెందిన వారు కాబట్టి సంఘములకు ఆధ్యాత్మిక నాయకుడు ఒక పెద్దను దేవుడు ఉంచాడు గనక ఎవడ ఆ పెద్దలకు నీవు జవాబుదారీతనంతో బ్రతకాలి. పిల్లలు వారుకున్న హక్కులు అధికారాలు ఆనందం వాడుకోనివ్వండి, కానీ వారు ఎవరికి లెక్క అప్పగించాలి? అమ్మా నాన్నలకు లెక్క అప్పగించాలి. మీకు ఆ విషయం చెప్పనా? క్రైస్తవ జీవితం అంటే జవాబుదారీతనం గల జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనంతో బ్రతకాలి. ఈ రోజున క్రైస్తవులు, నన్ను మన్నించండి, ఎట్లా తగలబడ్డారంటే మనోళ్ళు, ఎవరైనా లెక్క అడిగితే నువ్వు చెంప చెల్లు అనిపించాలి వీడికి. లెక్కడిగేవాడు నీకుంటే మంచిది కదరా బాబు, ఎవరైనా లెక్కడుగుతుంటే నువ్వెవడో అడగడానికి అంటున్నాడంటే నీకు క్రైస్తవ భక్తి ఏమైనా అబ్బిందా వీడికి? నీకు లెక్కడిగే వాళ్ళు ఉంటే నువ్వెప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటావు. నీకు లెక్కడిగినోడు లేకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు. నేను ముగ్గురు పెట్టుకున్నా లెక్కడిగే వాళ్ళని. ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడున్నారు అన్నా, ఎక్కడున్నారు బ్రదర్ అని అడగొచ్చు, ఏం చదివారు బైబిల్ అని అడగొచ్చు, ఏం ప్రసంగం చేసామని అడగొచ్చు, డబ్బులు అలా ఖర్చు పెడుతున్నాను అడగొచ్చు, నా ఫ్యామిలీతో ఎలా ఉంటాను అడగొచ్చు. వాళ్ళు ఫుల్ రైట్స్ ఇచ్చేసుకున్నాను వాళ్ళ కింద ఉంటానని చెప్పి. ఒక ఆయన సిద్దిపేటలో ఉంటారు అన్నయ్య, మరొక ఆయన విజయవాడలో ఉంటారు, మరొక ఆయన విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా లెక్క అడగొచ్చు, అది నాకు సేఫ్, అది నాకు క్షేమం.
అది నాకు ఎంతో మేలవుతుంది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసములకు వచ్చే వాళ్లకు జవాబుదారీతనం రావడంలా. వీళ్ళకి లెక్కడిగే వారు ఎవరు ఉండరు. మళ్ళీ ఏమంటారు, మేమంత ఇండిపెండెంట్ అని అంటారు. ఇండిపెండెంట్ అంటే అర్థం చెప్పనా, నేను ఎవరికి లెక్క చెప్పను అండమే. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో నేను ఎవరికి లెక్క చెప్పను. బైబిల్లో ఇండిపెండెంట్ సేవలు లేవు, ఇండిపెండెంట్ భక్తి లేదు. బైబిల్లో ఉన్నది ఇంటర్ డిపెండెంట్ భక్తి ఉంది, ఇంటర్ డిపెండెంట్ సేవ ఉంది. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ చెయ్యాలి భక్తి అయినా సేవ అయినా. ఇప్పుడు మిమ్మల్ని అడగన, జవాబుదారితనం వస్తున్నదా? నీకు లెక్కడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెక్కడిగే వాళ్ళు లేకపోతే నువ్వు లెక్క చెప్పడం నీకు రాకపోతే, సాత్వికమైన గుణం ఎట్ల బుద్ధి, సాత్వికం రాకపోతే నమ్మకస్తురాలువి నమ్మకస్తుడివి ఎట్లవుతావు? పెట్టుకో, మనుషుల్ని పెట్టుకో. నేను కొంతమంది అంటుంటాను సేవకులకి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి, వింటున్నారా లేదా మీరు? అర్థమవుతుందమ్మా? ప్రతి క్రైస్తవ విశ్వాసికి పైన ఒక పౌలన్న లాంటోడు ఉండాలి. పైన ఎవరు? పౌలన్న లాంటోడు. పక్కనేమో బర్నబా లాంటోడిని పెట్టుకోవాలి, స్నేహితుడు, కలిసి మన యాత్ర చేయొచ్చు. కిందనేమో తిమోతి లాంటి కొడుకు ఉండాలి, మన జీవితం పెట్టుబడి పెట్టగా అతను దేవుని కొరకు తయారవ్వడానికి. అప్పుడు జీవితం చక్కగా ఉంటుంది. పైనెవరు? పౌలన్న. పక్కనెవరు? బర్నబా స్నేహితుడు. కిందెవరు? తిమోతి కొడుకు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడగన, మీ పౌలన్న ఎవరు మీకు లెక్క అడగడానికి? మీ బర్నబా తమ్ముడెవరు? స్నేహితుడెవరు? మీ జీవితంలో మీతో కలిసి పరిగెత్తడానికి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెట్టుబడిగా పెట్టడానికి మీ తిమోతి కొడుకెవడు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎవరిలోనైనా పెట్టుబడిగా పెట్టాలి. అమ్మా వింటున్నారా? మీతో కలిసి యాత్ర చేసే ఒక సహోదరుని కలిగి ఉండాలి. మీకు లెక్కడిగే ఒక పౌలు లాంటి అన్నయ్యం అనుకుంటే, ఎవరు వింటున్నారా? నమ్మకత్వం రావడానికి సాత్వికం ఉందా బుద్ధి. ఈ రోజున అతను లేడు, ఇతను లేడు, ఇతను లేడు. ఎవర్రా మిగిలేరంటే ఏకాగ్య మిగిలాడు. ఒంటిగాడే ఒంటిగత్తే. అక్కయ్య గారు మీకు లెక్కడిగే ఒక ఆధ్యాత్మిక హక్కున్నారా అంటే అక్కలకు లేరు. మీతో కలిసి ప్రార్థన సహకారం ఇస్తూ మీ భక్తిలో మీ సహాయపడుతూ ఉండే ఒక బర్నబా లాంటి ఒక అక్కగారు చెల్లి ఎవరైనా నీతో ఉన్నారా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరో యవనస్తురాలు పెట్టుబడి పెట్టి దేవుని కొరకు తయారు చేయడానికి తిమోతి లాంటి ఒక కూతురు ఎవరైనా నీకుందా? ఎవరు ఉండరు. ఒంటిగత్తి, ఒంటిగాడు. మరి సాత్వికం ఎప్పుడు వస్తుందండి? నమ్మకస్తులం ఎట్లవుతాము? మోషేను దేవుడు నేను నమ్మకమైన వాడని ఎందుకన్నానంటే అతని దగ్గర సాత్వికం కనబడిందని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రెండో సంగతి చెప్తాను రండి. రెండో సంగతి 6వ వచనములో ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. మోషేను నమ్మకమైన వాడు అని అనడానికి రెండవ కారణం చదువుతున్నాను. దేవుడు ఇట్లా అంటున్నాడు, వినండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినండి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ఇప్పుడు 8వ వచనం చూడండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అన్నాడు. ఈ వచనాలు నాకు నేర్పిస్తున్న సంగతి ఏంటనంటే, మోషేను దేవుడు నమ్మకమైన వాడు అని ఎందుకన్నాడు అనగా, మోషే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్. దేవునితో వ్యక్తిగతంగా సన్నిహితమైన సంబంధం. అందుకే దేవుడు అంటాడు, ప్రవక్త ఉంటే కల్లో దర్శనంలో మాట్లాడేవాడిని, మోషే ప్రవక్తే గాని ప్రవక్త కంటే ఎక్కువ. అతనితో నేను కలల్లోనూ దర్శనమిచ్చి మాట్లాడాల్సిన పని లేదు. నేను ముఖం మాట్లాడుకుంటా మోషేతో. అతను నాతో అంత సన్నిహితమైన సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ విషయం మీతో చెప్పనా? క్రైస్తవ్యంలో కళ్ళకనే వాళ్ళు దర్శనాలు చూసేవాళ్ళు సూపర్ హీరోలు అయ్యారు. మాకు కళ్ళు వస్తుంటాయండి అంటారు, మాకు దర్శనం వచ్చిందంటారు. కళ్ళకనే వాళ్ళు దర్శనాలు చూసే సూపర్ హీరోలు అయ్యారు. దేవుని దృష్టిలో కళలకనే వాళ్ళు దర్శనాలు చూసే వాళ్ళు జూనియర్ బిలీవర్స్ అన్నమాట. సీనియర్స్ కళలు దర్శనాలు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు.
ఇక్కడ ఉన్నారా లేదా మీరు? నేను రక్షించబడిన తొలి రోజుల్లో వాళ్ళెవరో కల వచ్చిందని చెప్పేవాళ్ళు, వీళ్ళెవరో దర్శనం చూసిందని చెప్తుంటే ఒకటే బాధ. మనం నిద్రపోగానే ఎలుగుబంటికి తక్కువ, ట్రాక్టర్కి ఎక్కువ. ఇక పడుకోగానే గురగబెట్టి నిద్రపోతామే, ఒక కళ రాదు, ఒక దర్శనము రాదు. వీళ్ళంటారా దేవుని బిడ్డలయ్యా కళ్ళొచ్చాయి అంటున్నారు, దర్శనాలు చూసామంటున్నారు, నాకు ఈ భాగ్యమే దొరకదని సిన్సియర్గా ప్రార్థన చేశా. నిజంగానే ఏమంటే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన కృపా భాగ్యం ఏంటనంటే, ఏదో ఒక పుస్తకం నా చేతిలోకి వస్తుంది, అది చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు నేను ఎడారిలో సెలయేర్లు, చార్లెస్ కౌమెనక్క రాసిన ఎడారిలో సెలయేర్ల పుస్తకం చదువుతున్నా నాకున్న ఆకలి ఆవిడికి వచ్చింది. ఆవిడికి కళలు రాక, దర్శనాలు రాక బాధపడిపోతుందట. బాధపడిపోతుంటే దేవుడు ప్రత్యక్షపరిచింది ఆ పుస్తకంలో రాసింది. ఏమిటనంటే 3 సిస్టర్స్ ఉన్నారంటమ్మా, 3 వరుసగా ప్రార్థన చేస్తున్నారు. వింటున్నారా లేదా? 3 ప్రార్థన చేస్తుంటేను ఒక ఆమె దగ్గరికి వచ్చే ప్రభు తల నిమిరి, కుమార్తె ధైర్యంగా ఉండమ్మా, నేను నీతో ఉన్నాను అన్నాడట. రెండో ఆమె ప్రార్థన చేస్తున్నది, ఆమె దగ్గర నిలబడి తల నిమరలేదు కానీ నా కుమార్తె ధైర్యంగా ఉండు అన్నాడట. మూడో వ్యక్తి దగ్గరకు వచ్చి తలా నిమరలేదు, ధైర్యంగా ఉండలేదు, దాటి వెళ్ళిపోయాడంట. అప్పుడు దేవుడు అడిగాడు, కౌమెన్, వీళ్ళు 3లో ఎవరు ఆత్మీయులని నీకు అనిపిస్తుంది అంటే ఈవిడందంట, ప్రభా నువ్వు తల నిమిరావే, నువ్వు ధైర్యంగా ఉండు కుమార్తె, నీకు తోడుగా ఉన్నానన్నావే, ఆవిడ చాలా ఆత్మీయురాలు అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు, ఆమె బలహీనమైన క్రైస్తవురాలు, అందుకే తల నిమరాల్సి వచ్చింది. ఏమండి, ధైర్యం ఉందని చెప్పాల్సి వచ్చింది, నీకు తోడుకున్నానని చెప్పాల్సి వచ్చింది. మధ్యలో ఆవిడ కొంచెం పర్వాలేదు, కానీ చివరిలో ఉంది చూసావు, ఆమె నేను ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని బ్రతుకుద్ది. నేను తలా నిమ్మనక్కర్లేదు, ధైర్యం ఉండనక్కర్లేదు, నీతో ఉన్నాననక్కర్లేదు, నా వాక్యాన్ని బట్టి నన్ను నమ్ముతాను. ఆవిడ మెచ్యూర్డ్ క్రిస్టియన్ అని దేవుడు నాతో మాట్లాడగా, కళా దర్శనాలు అక్కర్లేదు లేదేవా, ఈ దర్శన పుస్తకం ఉంటే చాలు అనుకుని బతికిందంట ఆమె. అది చదవగానే ఎంత గొప్ప విడుదల వచ్చిందో. లేకపోతే గొప్ప బాధ, ఆడే కళ వచ్చిందంటాడు, ఈ అక్కయ్య గారు మీ దర్శనం వచ్చిందంటారు, వీళ్ళేదో సాక్ష్యాలు చెప్పేస్తున్నారు, మనకేమీ రాదు, పడుకోగానే ఒక చిన్న ఎలుగుబంటిలా గురకదేస్తున్నా, నా కళ రాదే, దర్శనం రాదని బాధ ఉండేది. ఆ బాధ కాస్త ఎగిరిపోయింది. కానీ దేవుడు దీంట్లోంచి మాట్లాడుతుంటే, నేర్పిస్తుంటే ఇంతకంటే ఏం కావాలి అని అనిపించింది. ఎవరైతే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటారో వాళ్ళ కళల్లో దర్శనాలతో మాట్లాడు, ముఖాముఖిగా తన వాక్యంలో వచ్చి మాట్లాడుకుంటాడు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? కళ చూసేవాళ్ళు హీరోలు అనుకోకండి, వాళ్ళకు వచ్చే కళలు పాడు కళలు ఉంటాయి, అందులో మోసపోతాం మనం. దర్శనాలు కూడా పాడు దర్శనాలు ఉంటాయి. ఆ దర్శనాలు చెబుతుంటే అబ్బో దర్శనం వచ్చిందంటమ్మా, ఆవిడంతా హీరోయో ఆత్మీయంగా అనుకోవద్దు, వాళ్ళు బలహీనులు, అందుకే వాళ్ళకి దర్శనం అవసరం వచ్చింది. మోషే కళల్లో దర్శనాలతో నేను నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నా. ఎందుకో తెలుసా, నాతో సన్నిహితమైన సంబంధం కలిగిన వాడు, అందుకే నేను నమ్మకమైన వాడు అనవలసి వచ్చింది. రెండో మాట. మూడో మాట చెప్తాను రండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మరో తలంపు, ఎందుకు దేవుడు మోషేను నమ్మకమైన వాడు అనవలసి వచ్చిందో. ఆత్మీకుడు గనక నమ్మకమైన వాడు, సన్నిహితమైన సంబంధాన్ని కొనసాగించేవాడు గనక నమ్మకమైన వాడు. తర్వాత చదువుతున్నాను చూడండి ప్రియులారా, 12వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది, 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్యమని యెహోవాకు మొరపెట్టెను. తనకి ప్రత్యర్థులుగా నిలిచిన అహరోను మిర్యాముల కొరకు కూడా వారు ఇబ్బందులు పాలవుతుంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. చూసారా, శత్రువుల కొరకు కూడా ఇవ్వండి, తన కీడు చేసే వారి కొరకు కూడా ప్రార్థించేవాడే నమ్మకమైన వాడు. తనకు ప్రత్యర్థులుగా నిలిచారు. ఏంటి నువ్వు చేసిన పని, నువ్వే సేవకుడువా అని ప్రియులారా, సొంత కుటుంబీకులే వింటున్నారా, ప్రత్యర్థులుగా నిలిచారు. మీకు విషయం చెప్పనా, బయటోడు మనకి ఎప్పుడు ప్రత్యర్థి కాడు. క్రైస్తవ్యంలో మనోళ్ళే మనకు ప్రత్యర్థులై నిలబడతారు.
అప్పుడే మన గుండె నొప్పి పెరుగుతూ ఉంటుంది. బయటోడు మనకి ప్రత్యర్థిగా నిలబడితే సవాలుతో భక్తి చేస్తాం. ఇంట్లోడితే వచ్చిందనుకోండి గుండె నొప్పి వచ్చింది, అనలేము, ఆగలేము. క్రైస్తవ్యానికి వచ్చిన ఏమైనా మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంట్లోడితోనే తంట, బయటోడితో వచ్చిన ఏ పోరాటమైనా ఎదుర్కోవచ్చు సవాలుతో. అమ్మా వింటున్నారా? కానీ మోషే ఎంత మంచివాడనంటే తనకు వ్యతిరేకంగా నిలిచిన వారి కొరకు కూడా భారంతో ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు ఆయన. అందుకే అతను నమ్మకమైన వాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది మోజెస్ మోడల్, నమ్మకత్వానికి మోషే మాదిరి. ఏమంటే హెబ్రీ గ్రంథకర్త మోషేను ఒక్కడే పెట్టలేదండి, ఆయన పక్కన యేసయ్యను కూడా పెట్టినాడు. యేసు కుమారుడయ్యుండి దేవుని ఇల్లు కట్టినోడయ్యుండి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. మనమే సంఘమే ఆయన ఇల్లు. ఇశ్రాయేలీలు దేవుడి కట్టిన ఇల్లు, దాంట్లో ఒక భాగం మోషే. కానీ మనమే దేవుని ఇల్లు, జీవము గల దేవుని సంఘమే దేవుని ఇల్లు. ఇందులో దేవుని కుమారుడైన యేసు నమ్మకంగా ఉన్నాడట. ఇప్పుడు ఆయనకులాగే మనకు కూడా నమ్మకత్వం నేర్చుకోవాలి. యేసును నమ్మకమైన వాడు అని యేసు అనడానికి గల కారణం, ఈ దేవుడు అనడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మడలా రాయడానికి కారణం ఏంటి? 3 కారణాలే చూపిస్తాను, ఫాస్ట్గా చెప్తాను, ఇవి బాగా వినండి. మొదటి మాట చూడండి, యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38 ఇట్లా రాసిందండి. యోహాను సువార్త 6:38 నేను నా ఇష్టమును నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసును ఎందుకు నమ్మకమైన వాడు అని తన తండ్రి చెప్పాల్సి వచ్చింది అంటే, యేసయ్య నిఘంటువులో, యేసు ప్రభు డిక్షనరీలో నా ఇష్టం అనే మాట ఉండదు, నా ఇష్టం అనే మాట ఉండదు, నా తండ్రి చిత్తం. అమ్మా వింటున్నారా? ఎందుకు యేసును నమ్మకమైన వాడని తండ్రి చెప్పాల్సి వచ్చింది, సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, దేవుని చిత్తం చేసేవాడు, దేవుని చిత్తం చేసేవారే దేవుని ఇంట్లో నమ్మకస్తులు. సొంత చిత్తాలు, సొంత ఇష్టాలు, సొంత ఎజెండాలతో బతికే వాళ్ళు వీళ్ళు నమ్మకస్తులు అవ్వలేరు. ఇది ఒక మాట. రెండో మాట మీతో చెప్పనివ్వండి. ఇలా రాసి ఉంది చూడండి ప్రియులారా, యోహాను సువార్త 8:50. యోహాను సువార్త 8:50 చదువుతున్నాను చూడండి. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండువాడొకడు కలడు అన్నాడు. ఈ వచనంలో యేసు ప్రభు నమ్మకమైన ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, అమ్మా వింటున్నారా ఈ మాట? తండ్రి మహిమ కొరకు బ్రతికేవాడు సొంత మహిమ కొరకు బ్రతికేవాడు కాదు. మీరేమనుకపోతే చెప్తాను, ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీలో మన మధ్యలోనే సొంత మహిమల కొరకు పిచ్చెక్కిపోతున్న వాళ్ళు ఉన్నారు. మేము గుర్తించబడాలి, మేము గమనించబడాలి, మేము గౌరవించబడాలి. ఏమిటో ఈ పనికిమాలిన ఆకలి నాకు అర్థం కావడంలా. గుర్తించకపోయినా, వీళ్ళు గమనించకపోయినా, వీళ్ళు గౌరవించకపోయినా ఇక వీళ్ళ తీరు వేరే అయిపోతుంది సంఘాలలో. అందుకే మా వైపు సామెత ఉంటుందిలేండి, చెప్పమంటారా? శ్రీకాకుళం సామెత వినండి. కూరకు తాలింపు, బట్టకు జాడింపు, ఈ తెలుగోలికి పొగిడింపు, లేకపోతే బతకలేరు. కూరకేంటమ్మా? ఇలాంటివి తెలుస్తాయి. పర్లేదు చెప్పండి. కూరకేంటి? తాలింపు. బట్టకేంటి? జాడింపు. తెలుగోడికేంటి? ఎవడ పొగుడుతుండాలి, మహిమ పొందుతుంటాడు ఆయన. మహిమపరచవలసిన దేవుణ్ణి వదిలేసి తాను మహిమ పొందాలని ఆకలి ఎక్కువైపోయింది క్రిస్టియన్ కమ్యూనిటీలో. అమ్మా వింటున్నారా? నేను మన ఎక్కడో చెప్పాను ఒక విషయం. డిసెంబర్ 15 నుంచి వింటున్నారా లేదా? జనవరి 15 ధనుర్మాసం అంటాంగా. ఈ ధనుర్మాసంలో మా వైపు గంగిరెడ్ల వాడు వస్తాడు. గంగిరెడ్ల వాడు వచ్చి బాగా డెకరేట్ చేస్తాడు. వాడు ఎద్దుని డెకరేట్ చేయించి ఇంటి ముందు తెస్తాడు. వాడు అఫీషియల్ బెగ్గరు. ముష్టి పెట్టండి అమ్మా అని అడుగుడు. వాడు గంగిరెడ్డితో వచ్చి నిలబడతాడు. మన బయటికి రాగానే గంగిరెద్దుతో మాట్లాడతాడు. అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్న అంటాడు. ఎక్కడ తలకాయ ఊపుద్ది.
అయ్యగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఇట్ట తలకాయ ఊపొద్ది. అప్పుడు ఆ సిస్టర్ గారు ఇంట్లోనికి వెళ్ళి బేసెండ్ బియ్యం, దాని మీద ఒక టెంకాయ, దాని మీద ఏమో అర్ధరజన చక్కెరకేళీలు, దాని మీద 500 రూపాయలు కానుక పెడుతుంది. ఏమిటమ్మా ఇంత కానుక పెట్టావు? గంగిరెడ్ల వాడికంటే ఎద్దుతో పొగిడించాడంట. అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఎట్ట ఊపిందట. ఎవరు పొగిడారు అనుకుంటుంది? ఎద్దు పొగిడిందట. ఎద్దు పొగడం ఏంటి? ఎద్దు మొఖం దానా? దానికి పొగడ్డం రాదు. వాడి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఇట్లా ఊపొద్ది, అయ్యగారికి దండం పెట్టే డూడు బసవన్ అంటే ఇట్లా తలకాయ ఊపొద్ది. అది చూసి పొగిడింది అనుకుంటున్నారంటే పొగట్టల పిచ్చోళ్ళు, పొగట్టల పిచ్చోళ్ళు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఎంత బాగా వాక్యం చెప్పావనండి. నా అంతటా నేనేం చెప్పానండి? తండ్రి ఏ మాట ఇచ్చాడో అది చెప్పానంటాడు. నువ్వు ఎంత బాగా ఈ కార్యం చేసావు యేసుప్రభు అన్నావు అనుకోండి, నేనేం చేశానండి? నా తండ్రి ఏ సామర్థ్యం ఇచ్చాడో అదే చేశాను. మహిమ ఎవరికి పోతుంది? అది నేర్చుకోవాలి క్రైస్తవుడు. మళ్ళీ 115వ కీర్తన 1వ వచనం వచ్చు మళ్ళీ మనకు ఏంటారు అంత మౌనంగా ఉన్నారు? 115:1 ఏంటి? 115వ కీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమన్నట్టుగా కబుర్లుంటాయి. కానీ ఎవరు గమనించకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు గౌరవించకపోయినా, ఓరి బాబోయ్, క్రైస్తవ సంఘములో అలకపాను పెక్కుతారు సత్యభాములు. అలిగే వాళ్ళు సత్యభామ అంటాంగా అలిగేస్తారు. ఈ సిస్టర్ గారికి వందన సమర్పణలో రేపు ఇవ్వండి అన్నయ్య, సిస్టర్ గారికి వందనాలు, ఈ ప్రత్యేకమైన కూడికలు సహకరించారు, పరిచయం చేశారని పొరపాటును ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో చెప్పలేదనుకోండి, ఈ మధ్య ఈ పెద్దల మేము కనబడుతున్నామా అనుకుని పోద్ది. పక్షవాతం రోగం వచ్చిందా? అసలు నేను పొగడకపోతేనే నీకు ఆశీర్వాదం ఉంది కదా. నువ్వు పొగడకపోతేనే దేవుని దగ్గర నీ బహుమానం ఉంటుంది కదా. అయ్యా మా పేరు చెప్పకండి, మమ్మల్ని ఏమి పొగడకండి, మేమేదో చేయగలిగింది చేసాం, పెద్దలారా మీకు 2 వందనాలు, మా పేరు అస్సలు వినపడనీకండి, మా గురించి మీరు చేసింది కూడా మీరు చెప్పకండి అని కోరుకోవలసిన మనోళ్ళు వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా. చూద్దాం మన పేరు వస్తుంది. గోతికాడ గుంటనక్కల కూర్చుంటుంది ఈ అక్క, నా పేరు వచ్చిందా లేదా, నాకు వందనాలు చెప్పారా లేదా. సొంత మహిమను వెతికే వాళ్ళు నమ్మకస్తులు కాదు. దేవుని మహిమ కొరకు బ్రతికే వాళ్ళే నమ్మకస్తులు. ఇంకొక మాట చూపిస్తాను. యేసును ఎందుకు వింటున్నారా లేదా నమ్మకమైన వాడు అనాల్సి వచ్చిందనంటే, దేవుని చిత్తం చేసేవాడు దేవుని మహిమ కొరకే బ్రతికేవాడు. 3వ మాట చెప్తాను వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఉంటుంది. అందులో ఒకటి మోషే కోణంలో చెప్పాను, ఒకటి మిగిలింది అని చెప్తాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నాను చూడండి. నేను సాత్వికుడను, మోషే కోణంలో చెప్పేశాను, వదిలేసేయండి. 2వది దీన మనస్సు గలవాడట. యేసును ఎందుకు తండ్రి నమ్మకమైన వాడు అనవలసి వచ్చింది? దీన మనస్సు గలవాడు. దీన మనస్సు అంటే ఏమిటి? మళ్ళీ ఇది అర్థం తెలియాలి మనకు. దీన మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. గర్వించడానికి నీకు ఎక్కడ కారణాలు ఉన్నాయో అక్కడ తగ్గించుకుంటేనే దీన మనస్సు గలవాడివి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. దీన మనసుకు ఇంగ్లీష్లో ఉన్న నిర్వచనం ఏంటో తెలుసా? హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్. హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్ ఈజ్ హంబుల్నెస్. నువ్వు గర్వించడానికి నీ దగ్గర ఎన్ని కారణాలు ఉన్నాయో ఆ కారణాల దగ్గర తగ్గించుకుంటే నీకు దీన మనసు ఉన్నట్టు లెక్క. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి, మీరు చెప్పగలుగుతారు, తెలిసిపోతుంది మీకు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నీ నేటివ్ ప్లేస్ ఏంటి అని అడిగామనుకోండి, హెవెన్ అని చెప్పొచ్చు. తప్ప అండి? అబద్ధం అది? అక్కలు చెల్లెలు చెప్పండి రా తల్లి, అబద్ధం అది? నిజమే. కానీ యేసు ప్రభుని అడిగామనుకోండి, మీ నేటివ్ ప్లేస్ ఏంటి యేసు ప్రభు అంటే, నా నేటివ్ ప్లేస్ ఎందుకు అడుగుతారండి, దానికి అంత మంచి పేరు లేదులేండి, దాన్ని నజరేత్ అంటారండి అంటాడు. హెవెన్ చెప్పుకోడు, నజరేతు చెప్పుకుంటాడు. అది దీన మనసు. గర్వించడానికి కారణం ఉంది కానీ అక్కడే తగ్గించుకుంటున్నాడు చూడండి, అదే దీన మనసు. అమ్మా వింటున్నారా? మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పవా అన్నామనుకోండి, నా ఫ్యామిలీ మెంబర్సా
తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అబద్ధం అండి అది? అన్నయ్య చెప్పండి, అబద్ధం అది? నిజమే. కానీ యేసు ఆ మాట చెప్పడు. నా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతారండి? సొంత భార్యని చెల్లని 2 సార్లు అబద్ధాలు చెప్పిన అబద్ధాల కూర కూడా ఉన్నాడు. మా తాతయ్య అవుతాడు ఆయన. ఎవరమ్మా? మీకు తెలుస్తుందని నాకు తెలుసు. సొంత కోడలతోనే కాపురం చేసిన ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన పేరు మీద గోత్రంలోనే పుట్టాను నేను. ఎవరాయన? యోధా. యోధా పొరుగువాని భార్య నాశించి ఆమెతో వ్యభిచారం చేసి ఆమె భర్తను యుద్ధ భూమిలో చంపించిన ఒకడున్నాడు. ఆయన నా గ్రాండ్ పా అవుతాడు. ఆయన పేరు మీదే నన్ను పిలుస్తారు. ఎవరాయన? నా ఫ్యామిలీ మెంబర్స్. ఏం చెప్పుకోనండి, గర్వించడానికి ఏముంది నా ఫ్యామిలీలో? చెప్పుకోవడానికి అవకాశం ఉన్న దగ్గరే తగ్గించుకోవడం దీన మనసు. ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పొరపాటున అడిగితే, అడగనులేండి, ఇప్పుడు అడిగామనుకోండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అక్కడ ఇంజనీర్ కాదు ప్రిన్సిపాల్ మా అన్నయ్య అవుతాడండి, ఆ SBI ఉన్నాడే మా బావ అవుతాడండి, అసలు మా నర్సరావుపేట ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు? మా బంధువు అండి. నర్సరావుపేట ఎమ్మెల్యే మీ బంధువు ఎట్లా అంటే, మా అమ్మ తాలూకు చెల్లి, చెల్లి తాలూకు మరదలు, మరదల తాలూకు అన్నయ్య, అన్నయ్య తాలూకు తమ్ముడు, తమ్ముడు తాలూకు బామ్మది. ఎవడో ఎమ్మెల్యే బీరకాయ పీసుగాడట, ఆ బీరకాయ పీసు ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటావు గట్టిగా. కానీ అదే వీధిలో తాగుడు వ్యసనంలో ఉండి మురికి కాలువ పక్కన పడుంటాడు మీ చిన్న అన్న, అతని పేరు చెప్పవే? మా ఫ్యామిలీ ఏమడుగుతారండి? ఆ రోడ్డు మీద కాలువ పక్కన పడుంటాడు చూశారు, తాగేసి, అతను మా చిన్న మా బాబాయ్ అండి, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అండి అని చెప్పుకో. ఎందుకో తెలుసా? ఇక్కడ తగ్గించుకోవడం వచ్చేస్తుంది. వాళ్ళన్ని గురించి చెప్పుకుంటే గర్వించడానికి కారణాలు ఉంటాయి. దీన మనసు నేర్చుకోవడం అంటే ఇట్లా ఉండడం కాదు. నీవు గర్వించడానికి ఎక్కడ నీ దగ్గర కారణాలు ఉన్నాయో అవి పక్కన పెట్టి అక్కడ తగ్గించుకోగలిగితే అది దీన మనసు. ఇలా చెప్పను ఇంకో మాట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దీన్ని నేను వెళ్ళిపోతున్నాను, అట్లా క్షమించండి, ముగించేస్తా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్నామనుకోండి, ఏముంది నీ దగ్గర చెప్పొకసారి అన్నామనుకోండి, ఒరే నా డబ్బు మీరు లెక్క పెట్టగలుగుతారా? మీరు లోకము దాని సంపూర్ణత నావే, 1000 కొండల మీద పశువులు నావే, ఆకాశ పక్షులు నావే, అడవి మృగాలు నావే, సముద్రంలో జలచరాలు నావే, వెండి నాది, బంగారం నాదని చెప్పుకోవచ్చు. తప్పండి అది? తప్పు కాదు, వాస్తవమే. కానీ నేను అడిగితే నా ఆర్థిక స్తోమత ఏమడుగుతారండి? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పశువులు ఉన్నాయి, నేను తలవాల్సిన స్థలమే లేనోడిని, ఏం చెప్పుకోను నా ఫైనాన్షియల్ స్టేటస్? ఇది దీన మనసు. దీన మనసు అంటే నువ్వు గర్వించడానికి ఎక్కడ నీకు అవకాశం ఉందో అక్కడే తగ్గించుకోకుంటే అది దీన మనసు. తండ్రి ఎందుకు యేసు నమ్మకమైన వాడని ఆత్మ ద్వారా హెబ్రీ గ్రంథకర్త ద్వారా రాయించినాడనంటే, అమ్మా వింటున్నారు ఈ మాట? తండ్రి చిత్తం చేసేవాడు, తండ్రిని మహిమపరిచేవాడు, తండ్రి ఎదుట దీన మనసు గలవాడు, నమ్మకమైన వాడు. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన ఓ పరిశుద్ధ సహోదరులారా, మీ పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపుకు తగిన నడక నడవండి. ఆ పిలుపుకు తగిన నడక నడుస్తూ ఉన్నప్పుడు యేసు మీద లక్ష్యం ఉంచండి. రెండవ మాట, నమ్మకంగా ఉండండి. నేను ఎక్కువ చెప్పలేను, 4-5 చెప్దాం అనుకున్నాను కానీ చాలు, 2 చెప్పాను, 3వది ఒక్కటి చెప్పే ముగిస్తా. చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక మళ్ళీ వచ్చేసేయండి, 3వ అధ్యాయానికి రండి. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన ఓ పరిశుద్ధ సహోదరులారా, ఆ పిలుపుకు తగినట్లుగా నడవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను, 6వ వచనం ఇలా ఉంది. ధైర్యమును నిరీక్షణ వలన వచ్చిన ఉత్సాహాన్ని తుదముట్టుకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఇల్లు, సంఘమైన మనమే దేవుని ఇల్లు. ధైర్యాన్ని వదిలేకండి, నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని కూడా వదిలేకండి. నిజంగా ప్రియుల, ధైర్యం పోగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. శ్రమలు ఒకవైపు నుంచి, పోరాటాలు ఒకవైపు నుంచి, నిందలు ఒకవైపు నుంచి, బాధలు ఒకవైపు నుంచి, కొంతమంది జైల్లో పెట్టేస్తున్నారు, మరి కొంతమందికి ఏమో అమ్మ వింటున్నారా, ఏమంటే ఆస్తులు లూటీ చేస్తున్నారు. ధైర్యం
ఉన్నారు. అందుకని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఈ ధైర్యం ప్రస్తావన తెచ్చాడు. చూపిస్తాను చూడండి. 30 చదువుతారా ఒక్కసారి? 34 వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీరు ఆస్తిని కోల్పోవడం సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. దాని ప్రతిఫలముగా గొప్ప ఏమి కలుగును తల్లి? బహుమానము కలుగు. ధైర్యం విడిచిపెట్టకండి, గట్టిగా చేపట్టండి. మీరు దేని కొరకైతే ప్రభువునందు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహం తుదముట్టుకుండనివ్వండి. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. నిరీక్షణకు ఉత్సాహం ఎప్పుడు వస్తుంది అని అంటే నిరీక్షణ యొక్క విలువ అర్థమైనప్పుడు. నిరీక్షణ విలువ తక్కువైతే నిరీక్షణలో ఉత్సాహం ఉండదు. నిరీక్షణ యొక్క విలువ గొప్పదైతే దాని నందు ఆనందించడం చేతనవుతుంది. ఉదాహరణకు ఇలా చెప్పాననుకోండి, నరసరావుపేట సిలోహు వాళ్ళందరికీ నేను అమెరికాకు వెళ్తున్నాను, మీ అందరికీ వచ్చినప్పుడు చెరుకు ఒక దువ్విని తెస్తానన్నాను. ఈ దువ్విన మీద నిరీక్షణ ఉంచుకొని ఉత్సాహంతో స్వామన్ అమెరికా నుంచి ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారా? ఏం మాట్లాడడం లేదేంటి? ఏమో నరసరావుపేటలో కొనుక్కోలే, 3 రూపాయలు పెడితే వచ్చిందో దువ్విన. వీడు కాశీకి పోయి ఏదో కొబ్బరికాయ తెచ్చినట్టు అమెరికా పోయి దువ్విన తెస్తాడట. దువ్విన కొనుక్కోలేమండి. దాని మీద నిరీక్షణ లేదు, దానివల్ల నిరీక్షణ వల్ల కలిగే ఉత్సాహము లేదు. నేను పొరపాటున చెప్పలేండి, పొరపాటున నేను అమెరికా పోతున్నానుగా మీ అందరికీ చెరుకు ఒక iPhone 15 తెస్తానన్నాను అనుకోండి. సత్యానిక నేను మీ అందరికి iPhone తెస్తానన్నాను అనుకోండి. మీరు అంటారు, అన్నా ఎప్పుడు వెళ్తున్నారన్నా, ఫ్లైట్ ఎక్కడి నుంచి అన్నా, ఏ స్టేట్లో ఉంటారన్నా, వాట్సాప్లో టచ్లో ఉంటానన్నా, మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో దిగుతారన్నా, రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నా. ఏమండి ఇక ఏ రోజు వస్తానా, ఎప్పుడు వస్తానా, ఏమండి ఆశ నా మీద కాకపోయినా నేను తెచ్చేటువంటి ఫోన్ మీద ఉంటుందిగా. చూసారు, నిరీక్షణ యొక్క విలువ అర్థమైతే, అది గొప్పదైతే నిరీక్షణలో ఉత్సాహం ఉంటుంది. నిరీక్షణ యొక్క విలువ తక్కువైతే దాని విలువను మనం ఎరకపోయినా దేవుని నిరీక్షణలో ఉత్సాహం ఉండదు. ఓ యోధా క్రైస్తవులారా, యేసునందు మీరు శుభప్రదమైన నిరీక్షణ పొందారు. ఆయన వచ్చినప్పుడు మీకు తెచ్చే కృప గొప్పది, ఆయనవి తీసుకొచ్చే బహుమానం గొప్పది గనక ధైర్యాన్ని వదిలిపెట్టేయకండి. నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని వదిలిపెట్టకండి. మీరు గ్రిప్ యువర్ కన్ఫెషన్, మీరు ఒప్పుకోలు గట్టిగా చేపట్టండి. చేపట్టడం అంటే ఉదాహరణకి నేను ఒక ఆయనకి నన్ను పెన్ తీసుకోతామడన్నాను అనుకోండి, ఇట్లా పట్టుకుంటున్నాడు, నేను ఎట్లా లాగుతున్నాను, తీసుకుంటాడా? తీసుకోలేడు. ఎన్నిసార్లు పెట్టినా తీసుకోలేడు. నేను ఇక్కడ పట్టుకొని తీసుకో తమ్ముడు అంటున్నాను. ఇప్పుడు నువ్వేం పట్టుకోవాలి? మొత్తం పట్టుకుంటే పెన్ను తీసుకోగలుగుతా. ధైర్యాన్ని నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టడం అంటే అట్లా పట్టుకోవాలి. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని విడిచిపెట్టద్దు. మీరు పరలోక సంబంధం పిలుపుతో మీరు పిలువబడ్డారు. పరలోక సంబంధమైన వరం మీదే, పరలోక సంబంధమైన సేవ మీదే, పరలోక సంబంధమైన శుద్ధి మీదే, పరలోక సంబంధమైన దేశం మీదే, పరలోక సంబంధమైన పట్టణం మీదే. మీరు పరిశుద్ధ సహోదరులు, మీరు పరలోక సంబంధమైన వాటి కొరకే పిలువబడ్డారు కనుక పెద్దది గనక, పిలుపు గొప్పది గనక దాని తగిన నడక కూడా బాగా ఉంచుకోవాలి. దాని కొరకు 3 సలహాలు. యేసు మీద లక్ష్యం ఉంచండి, నమ్మకముగా ఉండండి, ధైర్యాన్ని నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహాన్ని తుదమట్టుకు కనపరచండి. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. మోకరించే వెసులుబాటు ఉన్న మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆనాడు హెబ్రీయులకు వచ్చిన ప్రతికూలతల్లో ఒక పైసా వాటా మనకు వచ్చిన మనం ఎప్పుడో వెనుదిరిగిపోయి ఉండేవాళ్ళం. కానీ వెనుదిరగడం దేవుని ఆత్మను దుఃఖపెట్టడమే, మన ఆత్మను నశింప చేసుకోవడమే.
మీరు వెనుదిరగవద్దు. ప్రభువుని వెంబడించండి, ముందుకే ప్రయాణం చేయండి. యేసుక్రీస్తునందు శ్రేష్టమైనవి మీ కొరకున్నాయి. అందులో ఒకటి శ్రేష్టమైన పిలుపు మీకుంది. శ్రేష్టమైన పిలుపు ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోకమందున్న వాడు పిలిచింది. ఇది పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధుడైన వాడు పిలిచింది. ఇది ఉన్నతమైన పిలుపు. ఉన్నతుండైన వాడు పిలిచింది. పిలుపు అంత గొప్పదైనప్పుడు దానివల్ల వచ్చే లాభాలు మనకు అర్థమైనాయి. దానికి తగిన నడక నడుద్దాం. అట్టి కృప కొరకు ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఆనాడు హెబ్రీయులు ఎట్లున్నారో ఈనాడు చాలామంది క్రైస్తవులు గర్వాపసి వెళ్తున్నారు. మార్గాన్ని వదిలేసుకుంటున్నారు, పాత మతాలకు పోతున్నారు. ఆత్మీయతను వదిలేసుకుంటున్నారు, ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు. క్రీస్తును వదిలేసుకుంటున్నారు, వేరొక మోషే దగ్గరకు పోతున్నారు. ప్రభువా, ఇలాంటి దుష్ట దినాల్లో మేము బ్రతుకుతుండగా మా పిలుపుని మేము అర్థం చేసుకుని దానికి తగిన నడక నడిచే కృప అనుగ్రహించు నాయనని ఎవరికి వారు ఇష్టంతో భారంతో మన ముందుకు వచ్చిన లేఖనాలు ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీరు మా ముందుకు తీసుకుని వచ్చిన లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలు. మేము నిజముగా బలహీనులం, నీ సన్నిధిని ఒప్పుకుంటా ఉన్నాం. మా పిలుపు చాలాసార్లు మాకు అర్థం కాలేదు. మా పిలుపు వలన మాకు దొరికే ప్రయోజనాలు బోధపడలేదు. అందుకే నీ పిలుపులో మేము ఆనందించలేకపోయాం. పిలుపు అంత ఉత్కృష్టమైనదైనప్పుడు మా నడక కూడా అలా ఉండాలని నువ్వు కోరుతున్నావు. కానీ మా నడకలు చాలా నికృష్టంగా మారిపోయినాయి. నీ మీద లక్ష్యముంచి నడవడం చేతనవుతలేదు. నమ్మకంగా జీవించడం చేతనవ్వడం లేదు. మేము గట్టిగా చేపట్టవలసిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని మేము చేపట్టలేని బలహీనులం. ప్రభా, కనికరించి మాకు సహాయం చేయము. మధ్యాహ్నం వరకు మా మధ్య మీ సన్నిధి ఉంచండి, మాతో మాట్లాడుతూ ఉండండి. శ్రద్ధతో నీ వాక్యం వింటున్న మా ప్రియులందరినీ పేరు పేరు దీవించము, మేలుతో నింపండి. యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి.